अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। नमस्ते महोदय। महोदय। शुभोदय महोदय। अस्तु सर्वेभ्यो नमः। मनमु न्याय दर्शनम మొదలు పెట్టుకున్నాము। ఈ న్యాయ దర్శనం అనేది షడ్ దర్శనాల్లో ఒక దర్శనము। ఇది ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి అంటే ఇది అపౌరుషమైనటువంటి వేదముల ద్వారా ఈశ్వరీయ వాక్ ద్వారా ఈశ్వరు ద్వారా ఉత్పన్నమయ్యాయి। ఈ వేదాన్ని నలుగురు ఋషులకు అగ్ని వాయు ఆదిత్య అంగిర ఋషులకు సమాధి మాధ్యంతో పరమాత్మ నలుగురు ఋషులకు ఇచ్చారు। అక్కడి నుంచి బ్రహ్మ ఈ నలుగురు ఋషుల దగ్గరికి వెళ్ళి 4 వేదాలను పూర్తిగా అధ్యయనం చేసి అక్కడి నుంచి మనకు ఈ పరంపర మొదలైందని చెప్పుకున్నాము। అక్కడి నుంచే వేద పరంపర స్థుతి పరంపర మొదలయ్యి పఠన పాఠన పరంపర మొదలయ్యి అది మనము బ్రాహ్మణాల రూపంలో 4 బ్రాహ్మణాల రూపంలో 4 ఉపవేదాల రూపంలో అలాగే షడంగాల రూపంలో షడ్ ఉపాంగాల రూపంలో షడ్ అంగాలు షడ్ ఉపాంగాలు అలాగే 11 ఉపనిషత్తులు అంటే 11 ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఈ వేదాల నుంచి వేదాన్ని అర్థం చేసుకోవడం కోసం కాలక్రమేణా ఇవన్నీ ఇలాగా మనకు ఈ శాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి వాటిని అర్థం చేసుకోవడం కోసం। అందులో ఈ షడ్ దర్శనాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది న్యాయ దర్శనం। మనం చెప్పుకున్నాము యోగ దర్శనము సాంఖ్య దర్శనం ఈ రెండు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తాయి, ఆధ్యాత్మిక విషయాన్ని ప్రతిపాదిస్తాయి। నెక్స్ట్ వచ్చేసి ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంస అనే రెండు కూడా ఈశ్వర తత్వాన్ని వేదార్థాన్ని తీసుకొని ప్రస్తావిస్తాయి। అలాగే ఈ రెండు న్యాయము వైశేషికం అనేది ముఖ్యంగా ప్రమాణాన్ని ఆధారం చేసుకొని చెప్తాయండి। అంటే ప్రమాణం అంటే రెండు కలిసి కూడా ఒక పదార్థాన్ని అర్థం చేసుకోవడం కోసం ద్రవ్యాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒకే విషయతత్వాన్ని బోధిస్తాయి। కాబట్టి అందులో ఈ దర్శనాల్లో మనం చెప్పుకోబోయే న్యాయ దర్శనం ముఖ్యంగా ప్రమాణాల మీద ఆధారపడి ఉంది। ప్రమాణం మీద మనం ఏమి కావాలన్నా ప్రమాణం లేనిది మనం లౌకిక వ్యవహారం కూడా ప్రమాణపూర్వకంగా చేస్తూ ఉంటాం। మన ప్రమాణాలను ప్రతి నిత్యము మనం శాస్త్రబద్ధంగా విధిపూర్వకంగా సూత్రబద్ధంగా తెలియకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరం కూడా మనం ప్రమాణాన్ని ఉపయోగించే వ్యవహారం చేస్తున్నాం అన్నమాట। లోకంలో సమాజంలో ప్రమాణం లేకుండా మనం ఏది మాట్లాడడం ప్రమాణం లేకుండా ఏది చేయము అంటే మనం ఏమి చేసినా కూడా ప్రమాణపూర్వకంగా చేస్తున్నాము। ఆ ప్రమాణాలు అవేంటిది ఇక్కడ మనకు ఈ శాస్త్రం బోధిస్తున్నామట। కాబట్టి ఎందుకంటే మనం ప్రమాణం పూర్వకం తెలుసుకున్నప్పుడు కాబట్టి మన జ్ఞానానుసారంగా మన కర్మానుసారంగా మన బుద్ధి అనుసారంగా దాంట్లో ఆ కర్మలు అనేవి ఆ జ్ఞాన ప్రాప్తి అనేది మనం తీసుకునే ప్రమాణం అనేది కొంచెము అది దోషయుక్తంగా ఉండొచ్చు అదోషయుక్తంగా ఉండొచ్చు। మనం ప్రమాణాలు అంటే దోషయుక్తమైన వ్యక్తి కూడా ప్రమాణం స్వీకరిస్తున్నాడు, అన్య దోష రహితమైనటువంటి వ్యక్తి కూడా ప్రమాణం ఉపయోగిస్తున్నారు అంటే ఇద్దరు ఉపయోగిస్తున్నారు। కానీ ప్రమాణం ఉపయోగించుకునే విధానం అనేది అది ఏ రకంగా ఉంది, అది సత్యయుక్తంగా ఉందా అసత్యయుక్తంగా ఉందా, ధర్మయుక్తంగా ఉందా అధర్మయుక్తంగా ఉందా, అది మనకు ప్రమాణం ద్వారా తెలుస్తుందన్నమాట। కాబట్టి మనం ప్రమాణం ద్వారా తెలుసుకునేటప్పుడు అది మనం జ్ఞానయుక్తంగా తెలుసుకోవచ్చు అజ్ఞానయుక్తంగా తెలుసుకోవచ్చు, అది తర్వాత విషయం। కానీ ఏం తెలుసుకోవాలన్నా ప్రమాణం అత్యంత అనివార్యం। ఆ ప్రమాణం ఇది కరెక్టా కాదా, ఇది దోషయుక్తమా ఇది సదోషయుక్తమా అనేది దోషరహితమైందా అని చెప్పి మనకు ఈ ప్రమాణం ద్వారా తెలుస్తుంది। కాబట్టి మనం మన ప్రమాణం
సటీక్ అంటే బాగా మనం యుక్తిపూర్వకంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, మన ప్రవర్తన అంతా, మన నడవడిక అంతా కూడా సజ్జనుల యొక్క మార్గంలో నడుస్తూ ఉంటుంది. అదే మన ప్రామాణికత సరిగా లేదనుకోండి, మనం తీసుకునే ప్రమాణం సరిగా ఉపయోగించుకోలేదండి, ఏ దుర్జన సాంగత్యం ఉంటుంది. అంటే మనం తీసుకునే విధానం ప్రకారంగా మనం నుంచి వ్యవహారం బట్టి మనం ప్రమాణయుక్తంగా ఉంటే మనం సజ్జన మార్గంలో నడుస్తూ ఉంటాం. ఇది ప్రమాణయుక్తం కాదు, అప్రమాణంగా ఉందంటే మనం దుష్ట యొక్క సాంగత్యంలో ఉంటాం, దుర్జన సాంగత్యంలో ఉంటాం. కాబట్టి మనకి న్యాయదర్శనం ఏం నేర్పిస్తుందంటే యథార్థమైన తత్వాన్ని బోధిస్తుంది, యథార్థమైన తత్వాన్ని బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రమాణం ద్వారా దోషయుక్తంగా దోషరహితం రెండు ఉంటాయి. కాబట్టి వీటి యథార్థం తెలుసుకోవడం మన ప్రమాణం ద్వారా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ న్యాయదర్శనంలో చాలా మంది అంటూ ఉంటారు, ఇది తర్క వితర్క శాస్త్రం అని చెప్పి. ఏంటండి తర్క వితర్క శాస్త్రము? కాబట్టి ఇది మనకు ఎందుకు అవసరము, ఇది ఎందుకంటే చాలా సూక్ష్మ విషయము, సైద్ధాంత ఆధ్యాత్మికం కాదు, ఏదో ప్రమాణం చెప్తుంది, ప్రమాణాలు మనకు అవసరమా అది చెప్పాను. ఇప్పుడు ప్రమాణం లేకుండా ఎవరు కూడా మన లోకం శృతి రూపం బయట చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కరు ప్రమాణయుక్తంగా మాట్లాడుతూ ప్రమాణయుక్తంగా చేస్తున్నాం అన్నమాట. అది అత్యంత అనివార్యం. ఈ తర్క వితర్కం కూడా ఎందుకంటే మనకు అది యథార్థ జ్ఞాన్ని బోధించడం కోసమే మనం ఈ ప్రమాణం ఉపయోగిస్తాం. యథార్థ జ్ఞానం కావాలన్నా మన తర్క వితర్కం లేకుండా ఏది కూడా మనం స్వీకరించాం. ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకుంటున్నాం అంటే అది యథార్థమా కాదా అది మనం ముందు అనుమానంగా పరిశీలిస్తాం, అది వాస్తవం అలా ఉందా కాదా. ఒక వస్తువు తీసుకున్నా, ఒక పదార్థం తీసుకున్నా, ఒక తేడా మాట్లాడినా అన్ని ప్రమాణయుక్తంగా ఉంటాయి. అది అవునా కాదా, ఇది ఇలాగే ఉందా లేదా అని చెప్పి అనుమానం ద్వారా ప్రత్యక్ష పూర్వకంగా మనం ఆ విషయం తెలుసుకుంటాం. కాబట్టి ఇది తర్క వితర్కము కూడా మన జ్ఞానానికి, యథార్థమైన జ్ఞానానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇది మనకు న్యాయదర్శనం కూడా ఆ ప్రమాణం ఏంటి, అది కరెక్టా కాదనేది మనకు తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి దీని మనం తర్కపూర్వకం కూడా తెలుసుకోవడం కూడా అది మన జ్ఞాన వృద్ధి కోసమే. కాబట్టి ఇది కేవలం తర్క వితర్కమే కాదు, ఆ తర్క వితర్కం మన జ్ఞాన ప్రాప్తి కోసమే, యథార్థమైన వస్తుతత్వం తెలుసుకోవడం కోసమే మనం ఉపయోగిస్తుంటాము. కాబట్టి మామూలుగా అయితే చాలా మంది ఒంటరిగా అనేక రకాల ఆలోచిస్తూ ఉంటారు. ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ చాలా మంది ఒంటరిగా, ఇప్పుడు చాలా సాధకులు ఉంటారు, చాలా ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకే వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఆలోచించినప్పటికీ కూడా అది కరెక్టా కాదా, అది కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? అది 10 మందిలోకి వచ్చినప్పుడు అది యథార్థమా కానీ బయటకు వస్తుందండి. మనం ఒక్కరు ఏదైనా ఆలోచించుకో, సాధకులు మనసులో ఏదో సాధన చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ అది యథార్థమా కానీ ఎలా తెలుస్తుంది? ఒంటరి కూర్చొని ఏం చేసుకోవచ్చు. కాబట్టి అది బయటకు వచ్చినప్పుడు, వ్యావహారికంగా వచ్చినప్పుడు, అది మన ఆచరణలోకి వచ్చినప్పుడు అది ప్రమాణయుక్తమా అప్రమాణయుక్తమా అని బయటకు వస్తుందన్నమాట. కాబట్టి అది మనకి ఎలా తెలుస్తుందంటే మనం 10 మందిలో ఉన్నప్పుడు. అందుకే ఒకరు ఆలోచించినప్పుడు, ఏం తీసుకున్న ప్రమాణయుక్తంగా ఆలోచించినప్పుడు ఆ దోషయుక్తం కూడా కావచ్చు. అలా అందరూ అలా ఆలోచిస్తాను కాదు, దోషయుక్తం కూడా అవకాశం ఉంటుంది. అందుకే మనం పెద్ద సంస్థ కావచ్చు, పెద్ద రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, ఎక్కడే ఒక సంస్థ నడుస్తుందంటే, ఒక రాజ్యం నడుస్తుందంటే అక్కడ సమావేశాలు ఎందుకు ఉంటాయని ఇందుకోసం అట 10 మంది దాన్ని తర్క వితర్కం ద్వారా మనం నిర్ణయించుకున్న తర్వాత అది తీసుకుంటాం. ఒక్కరు ఎప్పుడు నిర్ణయం తీసుకోం. అంటే ఒక్కరు నిర్ణయం తీసుకునే ప్రకారంలో ఏదో ఒకటి దోషయుక్తం ఉంటుందని ఒకటి. ఒక్కరు సరిగ్గా మనం కరెక్ట్గా ఆలోచించుకోలేం. అది ఏదైనా కానీ ఒక కుటుంబంలో కావచ్చు, ఒక చిన్న కుటుంబం నుంచి మొదలుకొని మనం ఆ రాజ్య వ్యవస్థలకు తీసుకున్నా కూడా, ఏ సంస్థను నడిపించినా కూడా అక్కడ ఒక సమావేశం ఎందుకుంటే 10 మంది ఎందుకు కలుస్తామంటే 10 మందిలో ప్రమాణం భిన్న భిన్నంగా ఉంటుంది, తర్క వితర్కం భిన్న భిన్నంగా ఉంటుంది, ఆలోచన పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది. అది మనం అన్ని అవలోకనం చేసిన తర్వాత ఇది ఇలా ఉంటే ఇలా అవుతుంది, కాబట్టి 10 మంది సమ్మతిపూర్వకంగా ఇది ఈ రకం చేద్దామని చెప్పి అది ప్రమాణయుక్తంగా మనం చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఆ రకంగా మన జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మనం అలాంటి ప్రమాణపూర్వకం తర్కపూర్వకం తెలుసుకున్నప్పుడు యథార్థంగా మనం ధర్మాన్ని తెలుసుకోవచ్చు. ధర్మాన్ని మనం తెలుసుకోవాలంటే, యథార్థంగా తెలుసుకోవాలంటే, ధర్మం చాలా మంది చేస్తున్నారు, అది ధర్మమా కాదని తెలియాలి. నేను చేసి ధర్మం అని చెప్పి నువ్వు అధర్మం చేస్తూ కూడా నువ్వు ధర్మం అని చెప్పి కూడా నువ్వు భావించవచ్చు. చాలా మంది అజ్ఞానంలో, అవిద్యలో ఉన్నప్పుడు అది ధర్మమా కాదని తెలియమంట. నేను చేసేదే కరెక్ట్, నా స్వార్థం కోసం చేసుకుని చెప్పి అదే ధర్మం అని చెప్పి, నా పొట్ట కోసం నేను చేస్తున్నా అదే నాకు ధర్మం అని చెప్పి కొంత అధర్మాన్ని ధర్మంగా కింద భావించి అలా చేస్తూ ఉంటారు. కాబట్టి యథార్థంగా ధర్మాన్ని తెలుసుకోవాలని కూడా మనకి న్యాయమే ఉపయోగపడుతుంది అన్నమాట, న్యాయదర్శనమే ఉపయోగపడుతుంది. కాబట్టి మనుస్మృతి విషయంలో ఏం చెప్పబడింది అంటే, ధర్మం ని యథార్థంగా తెలుసుకోవాలంటే ఒక శ్లోకం ఇవ్వబడింది అన్నమాట. ఇక్కడ మనుస్మృతిలో మన మహారాజు ఏం చెప్పాలంటే, ధర్మాన్ని ఎవరు యథార్థంగా తెలుసుకోవాలంటే దాన్ని ఏ రకంగా తెలుసుకుంటామంటే, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్తే ఈ న్యాయదర్శనం సహాయపడుతుంది అన్నమాట. ధర్మాన్ని యథార్థంగా తెలుసుకోవాలని కూడా, ఒక ధర్మ అన్ని శాస్త్రం యథార్థంగా తెలుసుకోవాలని. దాంట్లో శ్లోకం ఏమి ఇవ్వబడిందంటే మనుస్మృతిలో మను మహారాజు ధర్మక వర్ణన చెప్తూ, ప్రత్యక్షం అనుమానం, ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ
విధి వివిధ ఆగమం. ఇక్కడ ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధ ఆగమం అంటే ప్రత్యక్షం అంటే ఇక ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, ఇంకా అన్య ప్రమాణ శబ్ద ప్రమాణాలు ఏవైతున్నాం వీటి ద్వారానే మన ధర్మాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాము. నాకెందుకని తర్క వితర్క శాస్త్రము దీనివల్ల ఏమవుతుంది, నాకు ఆధ్యాత్మిక కన్ను మూసుకొని జపం చేసుకుంటున్నాను, నాకు ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుందంటే మనం నేను చేసే పద్ధతి విధి విధానం కరెక్టా కానీ ఎలా తెలుస్తుంది? అది ప్రమాణపూర్వకంగా తెలుస్తుంది. నేను ధర్మ మార్గంలో వెళ్తున్నాను, ఆ సహి మార్గంలో వెళ్తున్నా ఎలా తెలుస్తుందంటే మన ధర్మం కూడా మనకు తెలియాలన్నమాట. కాబట్టి అది ఎలా తెలుస్తుందంటే ప్రత్యక్ష పూర్వకంగా, అనుమాన పూర్వకంగా, వివిధ శాస్త్ర పూర్వకంగా, వివిధ ఆగమాల పూర్వకంగా తెలుస్తుంది. అంటే అన్ని శాస్త్రాల పూర్వకంగా తెలుస్తుంది, అన్య ప్రమాణ పూర్వకంగా తెలుస్తుంది. కాబట్టి ఒక ధర్మాన్ని యథార్థంగా తెలుసుకోవాలన్నా కూడా ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధాగమం త్రయం సువిదితం కార్యం. ఈ త్రయం, ఇది మూడు కూడా ప్రమాణాన్ని యథార్థంగా ధర్మాన్ని యథార్థంగా తెలుసుకోవడానికి ఈ ముఖ్యమైనటువంటి అనివార్యమైనటువంటి పనులు అనమాట. ఈ రకంగా తెలుసుకోవడం అన్నమాట. కానీ ధర్మ శుద్ధి అభీప్సత అంటే ధర్మాన్ని తెలుసుకోవాలని అభీప్స ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష పూర్వకంగానే, అనుమాన పూర్వకంగానే, శాస్త్ర పూర్వకంగానే శబ్ద ప్రమాణ పూర్వకంగా తెలుసుకుంటామట. కాబట్టి ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఈ ప్రమాణాలు మనకు సహాయపడతాయి. అంటే ఏదైనా చెప్పే సంసార లోకంలో ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే ప్రామాణికమైన వ్యక్తి నమ్మకంగా చెప్తున్నా అని చెప్పి నమ్ముతుంటాం. మనం తెలియకపోయినా లోక వ్యవహారం సహజంగానే ఆ విధంగా ప్రవృత్తం అయిపోయింది. కాబట్టి మనం ఏం కావాలన్నా ప్రమాణం అనేది ధర్మాన్ని తెలుసుకోవాలన్నా అది మనకు ఈ ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనం ఆ విషయాన్ని మనం ఇంకా విశేషంగా తెలుసుకోగలుగుతాము. ఇదే విషయం ఇదే ప్రకరణలో పక్కన ఇంకొక శ్లోకం ఇచ్చారు. తర్క విషయం చెప్పే తర్కం మనకి ఎందుకు అంటాం కదా, ఆ విషయంలో దాని పక్కన ఇది మనుస్మృతిలో 12వ అధ్యాయము 105వ సూత్రం అండి. 12వ అధ్యాయంలో 105వ శ్లోకం, సూత్రం కాదు శ్లోకం. అలాగే 12వ అధ్యాయము 106వ శ్లోకంలో ఇక్కడ కూడా ఏం చెప్పబడింది అంటే ఎస్ తర్కేణ అనుసంధత్తే స ధర్మం వేద నా ఇతరః. ఏం తర్కపూర్వకం అయితే మనకు ధర్మాన్ని నిర్ణయించుకుంటామా అదే ధర్మం అంట. తర్కపూర్వకం అది సిద్ధింపబడలేము కూడా అది ధర్మం కాదు. అంటే ధర్మం అంటే అదే, అది ఖండించకూడదు. అందుకే ఎస్ తర్కేణ అనుసంధిత స ధర్మం వేద. పూర్తి శ్లోకం ఎలా ఉందంటే ఇక్కడ ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్ర అవిరోధిన. అంటే వేద శాస్త్రానికి విరోధంగా ఉందో అవిరోధిన, మన వేద శాస్త్రం ఏదైతే ఉందో, వేద శాస్త్రం అవిరోధంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అనుకూలంగా ఉన్నది ఏదైతే ఉందో, విరోధంగా ఉండకూడదు, అదే ధర్మంగా మనం పరిగణించాలి. అది ఎలా తెలుస్తుందంటే ఎస్ తర్కేణ అనుసంధానం, తర్కపూర్వక అనుసంధానం చేసినప్పుడు అయితే మన సారాంశంగా వెళ్తుందో అదే నిర్ణయించబడుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, సమాజంలో ఒక సమాజం నడిపించాలన్నా, ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒక సంస్థ నడిపించాలన్నా 10 మంది మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే తర్క వితర్కపూర్వకంగా అదే మనం స్వీకరించబడుతున్నాడు. అలాగే అందుకే ఎస్ తర్కేణ అనుసంధత్తే స ధర్మం వేద నా ఇతర, అదే ధర్మంగా స్వీకరించాలి. అన్ని వేద ప్రకారంగా అది ధర్మం ఒకరి ఆలోచించింది అది ధర్మయుక్తం కాదు. అంటే అందరూ అలా ఉంటాయి కాదు, ఒక ఋషి మాస్టర్ వదిలేసి సామాన్య మానవులం కాబట్టి మనం అంతా యోగులం కాదు కాబట్టి మనం ఆ దూరదృష్టితో ఆలోచించాం కాబట్టి అది దోషయుక్తం కూడా కావచ్చు. కాబట్టి మనకి మనుస్మృతిలో మనం అలా ఏం చెప్తున్నా అంటే తర్కపూర్వకంగా మనం ఏది తెలుసుకుంటామో, నిర్ణయించబడుతుందో అదే ధర్మంగా పరిగణించబడింది. అది ఎలా తెలుస్తుందంటే ముందు శ్లోకం ప్రకారం ప్రత్యక్ష పూర్వకంగా, అనుమాన పూర్వకంగా, శాస్త్రపూర్వకంగా అధ్యయనం చేసినప్పుడే అది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ శాస్త్రం మనకు మన లౌకిక వ్యవహారాన్ని, మన ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఎలా ఏ విధంగా అనేది తులన చేస్తున్నామట. కానీ ఆ తులన కూడా చేస్తున్నాం అంటే ఏ దాంతో తులన చేస్తున్నాం అది కూడా ప్రమాణం కాదు తెలియాలి. ఇప్పుడు మనం ఒక తరాజుతోటి, ఒక తక్కెడతోటి మనం కొలుస్తున్నామండి. ఒక వస్తువును, ఒక పదార్థం కొలుస్తున్నప్పుడు సరే ఆ వస్తువు పదార్థం దాన్ని తక్కెడ కొలుస్తున్నాం, కానీ తక్కెడ కూడా కరెక్ట్ గా ఉందా లేదా తెలియాలి కదా. ఇప్పుడు చాలా మంది ముందు నీ తక్కెడ చూపించండి, మనం దుకాణానికి వెళ్ళినప్పుడు, ఆపడానికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాం, ముందు ఇది కరెక్ట్ గా చూపించండి. నువ్వు ఏ ప్రమాణం ద్వారా అయితే నువ్వు మా వస్తువును, పదార్థం కొలుస్తున్నావో ముందు ఆ ప్రమాణం కరెక్ట్ గా ఉందా లేదా తెలియాలి కదా అని అలా కూడా అడుగుతుంటాం. కానీ ఆ ప్రమాణం కరెక్టా కా అని చెప్పి మనకి అనుమానం ద్వారా, శబ్ద ప్రమాణం ఇవి ద్వారా తెలుస్తా ఉంటాం. కాబట్టి ప్రమాణం కూడా, ప్రమాణం కారణం కూడా మనకి ఎలా తెలుస్తుందంటే ఇది మనకు తర్కేణ అనుసంధత్తే, తర్క వితర్క పూర్వకంగా అది ప్రమాణయుక్తమని తెలుస్తున్నాం అన్నమాట. మనకు సామాన్యంగా చెప్తూ ఉన్నారో అది అనుసరిస్తూ పోతే అది ధర్మయుక్తం కావచ్చు, అధర్మయుక్తం కావచ్చు, ఒకరిగా చెప్పింది. కానీ తర్క వితర్క పూర్వకంగా వచ్చిందైతే అది మనకి యథార్థంగా ఉంటుంది, యథార్థ జ్ఞానం బోధిస్తుంది. కాబట్టి వేద శాస్త్రానికి విరుద్ధం లేనటువంటి ధర్మం ఏదైతే ఉందో, తర్కపూర్వకంగా అనుసంధానం చేయమని ధర్మం ఏదైతుందో అదే మనం స్వీకరించాలి అని చెప్పి మనకు ఈ శాస్త్రం చెప్తుంది. వాటి ద్వారా ప్రమాణం ద్వారా మనం యథార్థ తత్వాన్ని తెలుసుకుంటామని చెప్పి
మనకు ఈ దర్శనం బోధిస్తుంది. కాబట్టి అలాగే ఈ న్యాయ దర్శనంలో ఏంటి ముఖ్యంగా ఏం తెలుసుకోగలుగుతాం అంటే ధర్మార్థక మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పూర్తిగా ఒక విశ్వాసం నమ్మకం మనకు ప్రమాణయుక్తంగా తర్కపూర్వకంగా నీకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుందన్నమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక వర్గంలో ధర్మార్థ కామాలను మనం తెలుసుకోవడంలో అత్యంత సహాయకంగా ఉంటుంది. చాలా మంది చెప్తేదా ఇప్పుడు నాకు ఎందుకండి ఇదంతా ఆధ్యాత్మిక కాదు, ఏదో ప్రమాణం తెలుసుకుని ఏం చేస్తాం, సాధన చేసుకుంటూ ఉంటాను. వారికైనా సాధన తెలియాలని కూడా ఈ ప్రమాణం తర్కపూర్వకంగా నేను చేస్తున్నది కరెక్ట్ కాదని తెలుసుకోవడానికి కూడా ఈ తర్క వితర్కమే పనిచేస్తుంది, ఈ శాస్త్రం పనిచేస్తుంది. ఒక విధి విధానం నేర్పిస్తున్నాం చెప్పా. ధర్మ అర్థ కా మోక్షాలకు ఇది అత్యంత సహాయకమైనది. ఇప్పుడు ధర్మంలో ఉన్నావా లేదా అర్థపూర్వకంగా వెళ్తున్న ప్రయోజన సిద్ధి కలుగుతుందా లేదా తెలుసుకోవాలి. ఏదో తెలుస్తుందంటే మనకు ప్రమాణపూర్వకంగా ప్రయత్నం చేయలేదనుకోండి, అది దోషయుక్తం కావచ్చు అన్నమాట. కాబట్టి మనకు వీటన్నిటిని మనం ఏం క్రియాకలాపాలు చేసిన సంసారంలో వాటిని యథార్థంగా తెలుసుకోవడం కోసము ఇవి మనకు ఈ శాస్త్రం ఈ ప్రమాణాలు మనకు నిరూపిస్తాయి. కాబట్టి న్యాయదర్శనం అంతా కూడా ప్రమాణం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఒక్కొక్కటి ప్రమాణం ఆ ప్రమాణాలు ఏంటివి, ఎన్ని రకాలు, ఆ ప్రమాణాన్ని ఒక్కొక్క ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం చెప్తున్నాం. ఆ ప్రత్యక్షం అంటే ఏ రకంగా తీసుకోవాలి, అనుమానం అంటే ఏ రకంగా తీసుకోవాలి, అవి మనం క్రమంగా ఒక్కో విషయాన్ని తీసుకొని చెప్పుకుంటాము. కాబట్టి నీకు ఒక ముఖ్యంగా ఏ రకం చెప్తుందంటే నీయతే ప్రాప్యతే వివక్షితార్థ సిద్ధి ఏనయ యయ స న్యాయ. న్యాయం అంటే ముఖ్యంగా ఒక రకంగా ఏ రకంగా అంటే ఏదైనా ఒక విషయాన్ని వివక్షితమైన అర్థాన్ని, మనకు కావాల్సిన అర్థాన్ని, వివక్షితమైన అర్థాన్ని పొందగలుగుతామో, అది సిద్ధింప చేసుకుంటామో అది న్యాయం, అది ప్రమాణపూర్వకంగా. అందుకే నీయతే ప్రాప్యతే, అయితే పొందగలుగుతాం ఏది వివక్షితార్థమైన అర్థాన్ని సిద్ధిని పొందగలుగుతామో దేని ద్వారా అయితే అది ప్రమాణం. దేని ద్వారా అయితే పొందగలుగుతాం అది ప్రమాణం అంటామాట. ప్రమాణం ఏ దేని ద్వారా అయితే తెలుసుకోగలుగుతామో అది ప్రమాణం. ప్రమాణం కూడా పరిభాష మనకు ఇప్పుడు వస్తుంది. దేని ద్వారా అయితే ఏనా వస్తు పరిగణ్యత, అంటే దేని ద్వారా వస్తు పదార్థాలు తెలుసుకోగలుగుతామో అది మనం ప్రమాణంగా తీసుకోవాలి. కాబట్టి ఏ దాని ద్వారా వివక్షితమైన అర్థానికి ప్రాప్తి కలుగుతుందో అది మనం న్యాయం చెప్పుకున్నాము. ఈ న్యాయ విషయంలో ఇంకోటి ఒక భ్రాంతి ఉంటుంది. ఇప్పుడు తర్క సంగ్రహము, న్యాయముక్తాలు, న్యాయమంత్రి ఇవి కూడా ఉన్నాయి కండి. ఇవి ఏ న్యాయం అండి? మళ్ళీ నిన్న ప్రశ్న అడిగారు, ఫోన్ చేసినాను. సో ఇది మనం చెప్పుకునే న్యాయం ఏంటంటే, ఎవరైనా అడిగిన ఏం చెప్పాలంటే ఇది ప్రాచ్య న్యాయము. అంటే ప్రాచీన పద్ధతిలో మూల గ్రంథాలు, వేదాల నుంచి దర్శన బ్రాహ్మణ గ్రంథాల నుంచి ఉపవేదాల నుంచి అన్ని అనుసంధానం చేసిన తర్వాత ఋషి మహర్షులంతా మనకు సహజంగా అర్థం చేసుకోవడానికి ఉత్పన్నమైనటువంటి వేదానుకూలమైన మూల గ్రంథం అన్నమాట. ఇది ప్రాచ్య న్యాయ దర్శనం. ఇప్పుడు ఉండేటువంటిది నవ్య న్యాయం ప్రకారంగా ఉన్నది. ఏంటి నవ్య న్యాయం? ఇప్పుడు చాలా మంది కళాశాలలో, కాలేజీలలో, యూనివర్సిటీలో ఇవే చెప్తుంటారు. నవ్య న్యాయం గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది మూల గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కోసం వీళ్ళ బుద్ధి ప్రకల్ప ప్రకారంగా వీళ్ళు సొంతంగా బుద్ధి వికాసంతో భిన్న రకాలుగా, అంటే తర్క వితర్కం ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు కొన్ని బుద్ధి సహాయం చేసి వాళ్ళు నూతనంగా తయారు చేసినారు. అంటే దానికి అర్థం చేసుకోవడం కోసం ఇవన్నీ మహర్షి గౌతమ్ ప్రణీతమైనటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని చెప్పబడ్డాయన్నమాట. ఇవి వేరుగా ఏం చెప్పలేదు. కానీ దాన్ని కొన్ని భిన్నంగా దాన్ని అర్థం చేసుకోవడం కోసం దాంట్లో ఉండే సారాంశం తీసుకుని ఈ విధంగా భిన్న రకాలుగా చెప్పబడ్డాయి. కానీ ఇది నవ్య న్యాయానికి సంబంధించి ఇప్పుడు వర్తమానం ఏదైతే చెప్తుందో నవ్య న్యాయం, మనం చెప్తున్న ప్రాచ్య న్యాయం. మూల గ్రంథం అయితే ఉందో, ఋషుల ద్వారా ప్రణీతమైన గ్రంథం ఏదైతే ఉందో, మహర్షి గౌతమ్ ద్వారా ప్రణీతమైన సూత్రాలకు దానికి భాష్యం మహర్షి వాత్స్యం రచించారన్నమాట. ఆ మూల గ్రంథాలు మనం చదువుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వర్తమానాలు ఏవైతే తర్కశాస్త్ర న్యాయం, జ్యోతిష, న్యాయముక్తాలు ఇవన్నీ ఏంటి, ఇవి నవ్య న్యాయ భాష పరిపాటిలో ఉంటాయి. అవి దాని అంతర్గతంలోకి వచ్చేస్తామట. కాబట్టి మన మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఋషి పరంపర ద్వారా ఋషుల ద్వారా చెప్పబడిన గ్రంథాలు ఏవైతున్నాయో ఆ గ్రంథాన్ని మనం చెప్పుకున్నాం. మనం ప్రాచ్య న్యాయం చెప్పుకుంటున్నాము, నవ్య న్యాయం చెప్పుకోవడం లేదన్నమాట. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అడిగినా మేము ప్రాచ్య న్యాయం చదువుతున్నాం, అదే ఆ విషయం చెప్పుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో అందుకే ఇక్కడ మనము ఈ విషయాన్ని మనం ఈ రకంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి న్యాయం నవ్య న్యాయం కాకుండా ప్రాచ్య న్యాయాన్ని చెప్పుకుంటున్నాం, అది గమనించాలి. అలాగే అది మహర్షి గౌతమ్ ద్వారా ప్రణీతమైందని చెప్పుకున్నాము. ఆ మహర్షి గౌతమ్ ద్వారా ప్రణీతమైన సూత్రాలనే మహర్షి వాత్స్యం వ్యాఖ్య అని చెప్పారు. ఈ మహర్షి గౌతమ్కి మనం చెప్పుకున్నాము అక్షిపాదం అని చెప్పి, మేధా తిథి అని చెప్పి, అలాగే ఇతనికి అంటే రకరకాలుగా అన్య సాహిత్యాల్లో అన్య లేఖకులు భిన్నగా ప్రస్తావించారు. కాబట్టి ఆయన గౌతమ మహర్షి లేదంటే అన్య వేరే విధమైనటువంటి మేధాతిథి పేరుతో కూడా అది మనకు ఉల్లేఖం జరుగుతుంది. అలాగే అక్షిపాదం చెప్పి మనకు కనిపిస్తున్నమాట. అంటే అక్షపాద ఋషి లేదంటే మేధాతిథి నాంసే అది ప్రసిద్ధమా,
లేదా ఆయన రచించారా లేదా గౌతమ మహర్షి రచించారా అనేది ఆ విషయంలో భిన్న భిన్న రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది వ్యాఖ్యాకారులు ఇదంతా ముగ్గురు కలిసి ఒకటే పేరు ఈ పర్యావాసి కింద అతనికి ఆ రకంగా చెప్పబడ్డాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ కిం వదంతి ఒక లోకోక్తి జస్ట్ ఇక్కడ వచ్చిందిగా చెప్తున్నాను. ఈయనకు అక్షిపాద్ అని ఒక పేరు చెప్పాను. అక్షిపాద్ ఎందుకు పేరు పడిందంటే ఆయన ఎల్లప్పుడూ ఈ న్యాయశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కోసం, ధర్మాన్ని అర్థం చేసుకోవడం, మోక్షతత్వాన్ని అర్థం చేసుకోవడం, తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసము ఆత్మ పరమాత్మ చింతనలో ఎప్పుడు మనసుతో లీనమైపోయేవాడు అనమాట. ఆత్మ మనసుతో ఎప్పుడు సంబంధం అదే విచారం లీనమైపోయేవాడు అనమాట. అలా ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కడికో మార్గంలో వెళ్తూ అంటే ఎక్కడికి పోయినా ఏం చేసినా క్రియాకలాపం ఇదే ఆలోచనలో ఉండేవాడు అనమాట. తత్వాన్ని తెలుసుకోవడం కోసం, పరమాత్మత్వాన్ని తెలుసుకోవడం కోసం అలా వెళ్తూ మనసునంతా కూడా ఆ మనసు ఆత్మ రెండు ఏకీభావం అదే చింతన ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఇంద్రియాలు కూడా పనిచేసేవాడు కాదు. అత్యంత సన్నికర్షంగా ఉండేదేంటి జీవాత్మకు మనసే అనమాట. మిగతా తర్వాత ఇప్పుడు ఇంద్రియాలన్నీ వచ్చేస్తాయి. కానీ ఎక్కువ మనసుతో కాంటాక్టే అనుబంధం, ఎక్కువ ఆలోచించేవాడు అనమాట. కానీ ఇంద్రియాలతో ఏం పని ఉండేవాడు. అలా ఒకరోజు వెళ్తూ ఉంటే ఏమైందంటే అనుకోకుండా ఒక గడ్డలో కింద పడ్డాడు, బావిలో కింద పడ్డాడు అనమాట. అప్పుడు అక్కడ ఒక ఋషి ఉండి ఇంత లీనమైపోతున్నట్టు చూసి అక్కడ ఆయన ఒక ఋషి ఏం చేశాడంటే, ప్రజాపతి బ్రహ్మాని ఏం చేశాడంటే అతనికి ఈయన ఇంత లీనమైపోతున్నాయి కాబట్టి ఈయనకు రక్షణ కలగాలని చెప్పి ఆ కాళ్ళలోనే ఆ అక్షి నేత్రాలు తీసుకొచ్చి పెట్టాను. అంటే కిం వదంతి, ఇది యజ్ఞమిత్తాన్ని కాదు. అలాగా కొంతమంది పౌరాణికులు కాబట్టి కొంతమంది వ్యాఖ్యాకాలు అలా చెప్తూ ఉంటారు. దీనికి అక్షిపాదం ఎందుకు పడడం అంటే అక్షిని పాదం యస్య అంటే కళ్ళే పాదాల్లో ఉన్నాయి ఎవరికైతే అక్షిపాదం అంటాడు. అట్లా గౌతమ మహర్షికి ఆ బ్రహ్మాజీనే ప్రజాపతినే ఆ కాళ్ళలోనే అతనికి కళ్ళు సృష్టించాడు అన్నమాట. దాని ప్రకారంగా ఆయన ముందు నడిచేవాడు. అట్లా దీనికి ఒక కింవదంతి లోకోక్తి చెప్పబడుతుంది. సో అలాగే గౌతమ అంటే అంధకాన్ని, గో అంటే ఇంద్రియముల ద్వారా అంధకాన్ని తొలగించేవాడు, ధ్వంసం చేస్తున్న వాడు గౌతమ. అంటే అంధకాన్ని తొలగించేది గౌతముడు, అంధకాన్ని తొలగించేవాడు గౌతమ అని చెప్పి గౌతమకి పేరు కూడా మనం ఆ రకం చెప్పుకుంటాము. అంటే ఇంద్రియముల ద్వారా అంధకాన్ని ధ్వంసం చేస్తాం. గో అంటే ప్రకాశం కూడా ఉంది, గో అంటే ఇంద్రియాలు కూడా వస్తాయి. అంటే ప్రకాశం ద్వారా అంధకాన్ని నష్టం చేసేటువంటి వాడు కాబట్టి ఆయన గౌతముడు అని చెప్పి కూడా మనము దీనికి ఒక 10 భాష చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ రకంగా ఆయనకు 3 పేర్లుగా అని రకరకాల వ్యాఖ్యానం చేస్తుంటారు. కానీ ఇవన్నీ ఒకదే అని చెప్పి మనం అట్లా కూడా కొంత వ్యాఖ్యాకారులు చెప్తూ ఉంటారు. అది మనకి ఏదేమైనప్పటికీ ప్రసిద్ధంగా ఇప్పుడు గౌతమ మహర్షి పేరుతోనే మనకు ఉంది కాబట్టి మనం అది తీసుకుంటాం ఇక్కడ. అస్తు ఈ రకంగా మనం చెప్పిన తర్వాత ఇప్పుడు మహర్షి సంగీతమైన వాత్సల్య భాష సహితంగా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ దర్శనంలో మనం చెప్పుకున్నాము ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 530 సూత్రాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ఈ న్యాయ దర్శనంలో 530 సూత్రాలు ఉన్నాయి. ఈ న్యాయ దర్శనాన్ని 5 భాగాలుగా విభజించుకున్నామని చెప్పుకున్నాం. 5 భాగాలుగా 5 అధ్యాయాల రూపంలో ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 2 భాగాలుగా చెప్పుకున్నామట. ముందుగా మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో కలిసి ఒక్కొక్క అధ్యాయం 2 భాగాలుగా 2 పాదాలుగా విడుగుతున్నది. ఇక్కడ దీని పాదం అనకుండా ఆహ్నికం అంటాం. అంటే అప్పుడు ఋషులు మహర్షులు అంతా సూక్ష్మంగా ఉండేవాళ్ళు, గురువులు అలా ఉండేవాళ్ళు, విద్యార్థులు అలా ఉండేవాళ్ళు కాబట్టి ఆహ్నికం అంటే ఒకరోజు చెప్పేవాళ్ళు అన్నమాట. అట్లా 10 ఆహ్నికాన్ని 10 రోజులు చెప్పేశారు అన్నమాట. అది సూత్ర రూపంలో ఉండేది కాబట్టి అట్లా 10 రోజుల్లో చెప్పేశారు. అలాగా ఆహ్నికం అంటే అలా అప్పుడు బుద్ధి ప్రకృతి ఆ రకంగా ఉండేది కాబట్టి దాన్ని ఆహ్నికం అంట. అహ్ని భవ ఆహ్నికం అంటే ఒక రోజు జరిగింది దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆహ్నికం అంటారు. సో మొత్తానికి ఈ 5 అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయం 2 పాదాల కింద మొత్తం అట్లాగా 10 ఆహ్నికాలు ఉన్నాయి. మొత్తం దాదాపుగా 530 సూత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇందులో కొన్ని వార్తికాలు ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని భాష్యం ఉందన్నమాట. ముందు సూత్రకారు మహర్షి గౌతమ్ పనిచేసినటువంటి ఆ భాష్యం ఉంది. అలాగే కొన్ని వార్తికాలు ఉన్నాయి. ఆ వార్తికానికి కూడా మన భాష్యం ఉంది. అంటే ఆ వార్తికం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఆ రకంగా ఈ మనం చెప్పుకోే పుస్తకంలో మీకు చాలా మంది పుస్తకాలు తెప్పించుకున్నారు కాబట్టి ఒకసారి చూడండి. మనం చెప్పుకోబోయే పుస్తకం ఏంటంటే ముందుగా ఇది అండి న్యాయదర్శనం. చాలా మంది ఇదే తెప్పించుకున్నారు కాబట్టి దీంట్లో ముందుగా చెప్పేది ఆహ్నికాల రూపంలో ఉంటుంది. ప్రథమ ఆహ్నికం అని ఉంటుంది. ఇక్కడ వార్తికాలు ఉంటాయి,
స్థూలాక్షరాల్లో అది మీకు చెప్తూ ఉంటే ఏది వార్తికం ఏది సూత్రం అని చెప్పి, ఇంకా స్థూలాక్షరాల్లో మనకు సూత్రం ఉంటుంది. తర్వాత ఏదైతే వార్తికం ఉందో దానికి కూడా భాష్యం కూడా ఉంటుంది అన్నమాట. అది మనం మీకు సందర్భం అంటే అక్కడ చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెప్పించుకునే దీంట్లో హిందీ కూడా ఉంటుంది, అది చూసుకోవడానికి. దానికి వ్యాఖ్యానం ఇక్కడ హిందీలో కూడా ఉంది, సంస్కృతానికి హిందీలో అనువాదం ఉంది. కాబట్టి ఎవరైనా అనుకూలంగా ఉండే వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి, తెప్పించుకునే వాళ్ళంతా కూడా. ఇంకొక పుస్తకం ఏంటంటే దీంట్లో సంస్కృతంతో పాటు హిందీ కూడా అనువాదం ఉందన్నమాట. అలాగే ఇంకొక పుస్తకం ఇదే, ఆ పుస్తకమే ఇది కూడా న్యాయదర్శనం. దీంట్లో మూల సంస్కృతం ఒకటి ఉంటుందన్నమాట. ఓన్లీ సంస్కృతం మహర్షి గౌతమ్ ప్రణీతమైన సూత్రాలు, ఆ సూత్రములకు వ్యాఖ్యానమైనటువంటి వాత్స్యాయన భాష్యము ఇక్కడ ఉంటుందన్నమాట. దీంట్లో హిందీ ఉండదు అన్నమాట, ఓన్లీ సంస్కృతం ఉంటుంది. కాబట్టి మీకు స్లైడ్ మీద దీంట్లో అక్షరాలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేను ఇదే స్లైడ్ మీద పెడుతూ ఉంటాను. ఎందుకంటే అవి మీకు ఇప్పుడు చూపించిన పుస్తకంలో అక్షరాలు చిన్నగా ఉన్నాయి, అది చూసుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకైనా ఇక్కడ మీరు చూసే వాళ్ళకైనా పెద్ద వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇదే పుస్తకం అక్షరాలు పెద్దగా ఉన్నాయి, కనిపిస్తుంది బాగా. అది మీకు PDF లో కూడా పంపించామండి, ఒక అధ్యాయం ఆహ్నికం తయారు చేసి లక్ష్మీ గారు పంపించాను మీకు. అది తీసుకోవచ్చు, తాత్కాలిక మీరు ఫోటో కాపీ తీసుకోవచ్చు కావాలంటే మీకు, లేదంటే ఎప్పుడెప్పుడు గ్రూపులో పంపిస్తూ ఉన్నారు. ఓకే, ఇది కూడా స్లైడ్ మీద పెడతాం. కాబట్టి పుస్తకం ఇదే నేను స్లైడ్ మీద పెడుతూ ఉంటాను. పుస్తకం మీ దగ్గర ఏవైతే ఈ పుస్తకం కాకుండా ఏవైతే తెప్పించుకుని రెండు ఒకటే, భాష వేరే కాదు, ఆ పుస్తకాల దగ్గర ఉన్న అదే ముందు పెట్టుకోండి. ఓకేనా, లేని వాళ్ళు దీని సహాయం తీసుకోండి. కాబట్టి రెండు వేరు కాదు, అక్కడ హిందీ కూడా ఉంది, మనకి హిందీతో పని లేదు. అవసరం ఉన్న వాళ్ళు హిందీ విషయాన్ని దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కొన్ని హిందీ పుస్తకాలు, మాకు సంస్కృతం రాదు, మాకు ఓన్లీ హిందీ చదువుకుంటానే వాళ్ళు, కొన్ని ఉదయ్ వీర్జీ పుస్తకం ఉన్నది, ఆచార్య ఉదయ్ వీర్జీ, అది ఓన్లీ హిందీలోనే ఉంటుంది. ఆ పుస్తకం ఒకవేళ కావాలనుకునే వాళ్ళు అది తెప్పించుకోవచ్చు. సాధ్యమైనంత, నాకు తెలిసి అవసరం లేదు, హిందీ వచ్చి బాగా వచ్చు మాకు అనుకునే వాళ్ళు తెప్పించుకుంటే అది సహాయం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అదే విషయాన్ని రకరకాలుగా చెప్పడానికి ప్రకారం ఒక్కొక్క విద్వాంసుడు ఒక్కొక్క ఆచార్య ఒక రకంగా ప్రస్తావించారన్నమాట. అస్తు. సో ఈ రకంగా ఇందులో మనం చెప్పుకోబోయే పుస్తకాలు న్యాయదర్శనం. ఇందులో పుస్తకం మీకు ఇప్పుడు స్లైడ్ మీద పెట్టాం కదా, ఈ పుస్తకం నుంచి అది పెట్టబడింది స్లైడ్ మీద. అది కంటిన్యూ ఇదే పెడుతూ ఉంటాము. పుస్తకం మీకు ఉన్న వాళ్ళు ఏదైతే దగ్గర ఉందో ఆ పుస్తకం రెండు ఒకటిగా దాన్ని చూసుకుంటూ ఉండండి. ఓకే, అస్తు. ఇప్పుడు మనము ఇవన్నీ కొంచెం భూమికా రూపంలో విషయాలను చెప్పుకున్నాము. ఇప్పుడు మనం పాఠం మొదలు పెట్టుకున్నాం. చెప్పేదా ముఖ్య విషయం అంటే ప్రమాణం. ఆ ప్రమాణం నుంచి ఎలా ఏ రకంగా ప్రస్తావించబడుతుంది అనేది ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందామండి. సో ముఖ్యంగా చెప్పేదా వార్తికాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, వార్తికానికి భాష్యం కూడా ఉంటుంది. అది మనం చూద్దాము. ఇప్పుడు అక్షుభా దిశ అయినటువంటి గౌతమ దిశ అయినటువంటి వ్యాఖ్య ఏ రకంగా, సూత్రాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి వార్తికాలు ఏ విధంగా ఉంటాయి అనేవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ముందుగా ప్రమాణం అంటే ఏం చెప్పానంటే, దేని ద్వారా అయితే మనం తెలుసుకుంటామో గమనించాలి. దేని ద్వారా అయితే మనం తెలుసుకుంటామో దాన్ని ప్రమాణం అంటాము. దేని ద్వారా అయితే ఒక వస్తువు, ఒక పదార్థం తెలియజేయబడుతుందని ప్రమాణం అంటాము. ప్రమాత అంటే తెలుసుకునే వాడు, తెలుసుకునే వ్యక్తి అవుతున్నదో అది ప్రమాత కింద చెప్పుకుంటాము. అలాగే ప్రమేయం అంటే ఏదైతే తెలుసుకుంటున్నామో, అంటే ఏ పదార్థాన్ని తెలుసుకుంటున్నామో దాన్ని ప్రమేయం అంటాం. ఒకటి ప్రమాణము, దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నామో దాని ప్రమాణం, ఆ సాధనం అన్నమాట. ప్రమాణం అంటే సాధనం. దేని ద్వారా అయితే, ఏ ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణమా, శబ్ద ప్రమాణం, అనుమానం, ఏ ప్రమాణం ద్వారా, దేని ద్వారా తెలుసుకున్నా అది ప్రమాణం. అదేవిధంగా ప్రమాత అంటే తెలుసుకునే వ్యక్తి, కర్త ఎవరైతే అది ప్రమాత కింద చెప్పుకుంటాము. అలాగే ప్రమేయం అంటే ఆ తెలుసుకునే వస్తువు, పదార్థం, ద్రవ్యం ఏదైతే ఉందో ప్రమేయం అంటాం. ఆ ప్రమేయం మనకు ఉండాలి, దాన్ని ప్రమేయం అంటామట. అలాగే లాస్ట్ లో ఒకటి ప్రమితి, ఈ ముఖ్యమైన మాట. ప్రమితి అంటే జ్ఞానం. అంటే ప్రమాణపూర్వకంగా ప్రమాత ఏదైతే తెలుసుకున్నాడో, ఏ వస్తువు పదార్థం తెలుసుకున్నప్పుడు నీకు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో దాన్ని ప్రమితి అంటాం. ఏమంటాము? దాన్ని ప్రమితి అని చెప్పుకుంటామట. ఏం చెప్పాను? ప్రమితి అంటే జ్ఞానము. అంటే ప్రమాణ ఆధారపూర్వకంగా ప్రమాత అనే వ్యక్తి ఏ ప్రమేయాన్ని తెలుసుకుంటాడు, అంటే ఏ వస్తువుని తెలుసుకుంటాడు, తెలుసుకున్నప్పుడు ఏదైతే తత్వజ్ఞానం అయిపోయిందో, ఏదైతే యథార్థం అయిపోయింది, ఇది వస్తువు, ఇది పదార్థం, ఇది ఉందని చెప్పి ఏదైతే జ్ఞానం మనలో ఉత్పన్నమవుతుందో దాన్ని ప్రమితి అంటాము. ఏమంటాం? దాన్ని ప్రమితి అంటాం. కాబట్టి ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. దీంట్లో ప్రమాణము, ప్రమాత, ప్రమేయము, ప్రమితి, ఈ 4 అంశాలు ఇప్పుడు మనకు విస్తృతంగా చెప్పబడతాయి. అదంటో చూద్దాం. చూడండి, ముందుగా ఇక్కడ
ప్రథమాధ్యాయ ప్రథమ ఆహ్నికం. చూడండి, మీకు అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ అక్షరాలు బాగా బలంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, పెట్టుకున్నాం. ఈ చిన్న బుక్లో చిన్నగా ఉన్నాయి, కానీ అందరూ దీన్ని ఉపయోగించుకోండి. భాష ఏం తేడా ఉండదు. అస్తు. తో మొట్టమొదటి ఇక్కడ వార్తికం ఇచ్చారు. ముందుగా ఏమిచ్చారండి? వార్తికం ఇచ్చారు. ఇక్కడ ముందుగా ప్రకరణ మొదలు పెట్టుకుంటున్నామంటే ఈ ప్రథమాధ్యాయంలో ప్రథమాధ్యాయ ప్రథమ ఆహ్నికం. చూడండి, ఆహ్ని అంటే దినం, ఒక దినంలో చెప్పబడింది, దాన్ని ఆహ్నికం అంటామంట. అస్తు. తో అత ప్రథమాధ్యాయ ప్రథమ ఆహ్నికం. అందులో ఇక్కడ మొట్టమొదటి ప్రకరణం ఏం చెప్పుకుంటున్నాం అంటే విషయ ప్రయోజన సంబంధ ప్రకరణం. అంటే విషయాన్ని తెలియజేసిండి, విషయం యొక్క సంబంధం తెలియజేసిండి ప్రకరణం మనం మొదలు పెట్టుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిగా ఇక్కడ వార్తికం ఇచ్చారు. సూత్రంగా రాలేదు మనకు. మహర్షి గౌతమ్ ప్రణీతమైన సూత్రము ముందు వస్తుంది. ముందుగా వార్తికం ఇచ్చారు. ఇప్పుడు చెప్పామని చెప్పిన ప్రమాణము, ప్రమాత, ప్రమేయం ఇవన్నీ తెలుసుకోవడం కోసం ముందు కొంచెం భూమికా రూపంలో దాన్ని మొదలు పెట్టుకోవడానికి ముందే భూమికా రూపంలో ఇది చెప్పబడుతుంది. చూడండి, ప్రమాణతో అర్థ ప్రతిపత్తౌ ప్రవృత్తి సామర్థ్యాత్ అర్థవత్ ప్రమాణం. ప్రమాణతో అర్థ ప్రతిపత్తౌ అంటే ప్రమాణపూర్వకంగా అయితే మన అర్థాన్ని తెలుసుకుంటామో, ఏదైనా ఒక విషయం వస్తువుని కానీ పదార్థం కానీ ఏదైనా ప్రమాణత అర్థ ప్రతిపత్తం, ప్రమాణపూర్వకంగా అర్థం అది తెలుసుకున్నప్పుడు అర్థ ప్రతిపత్తం ప్రవృత్తి సామర్థ్యత అంటే ఒక తెలుసుకున్నా అంటే అక్కడ ప్రవృత్తి జరిగిందన్నమాట. ప్రమాణపూర్వక వస్తువుని తెలుసుకున్నా అంటే అక్కడ ప్రవృత్తి అంటే ఒక కర్మ చేస్తాం, ఆ కర్మ ద్వారా ఆ అర్థ ప్రతిపత్తి కలిగిందన్నమాట. ఆ కర్మ ద్వారా ఆ వస్తువు ఏంటి, ఆ పదార్థం నేను తెలుసుకున్నామాట. అంటే అది ప్రవృత్తి సామర్థ్యం అర్థవత్ ప్రమాణం. దాన్ని అర్థవత్ అంటే అది ఫలించిందన్నమాట. అంటే మనకు ఏతే ఒక కర్మ ద్వారా అంటే ప్రవృత్తి, కర్మ అంటే ప్రవృత్తి ద్వారా ఆ వస్తువు ఆ ద్రవ్యాన్ని తెలుసుకుంటామో అది సార్థకమైనమాట. అది అర్థవత్ ప్రమాణం, దాన్ని ప్రమాణం అంటాం. ఒక మాధ్యంతో, ప్రమాణం ద్వారా, ప్రమాణపూర్వకంగా ఒక వస్తువు మాధ్యం, ఒక సాధన మాధ్యంతో ఒక వస్తువు, ఒక పదార్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏదది బోధింపబడుతుందో అది అర్థవత్ ప్రమాణం అని అంటాం. అందుకే ఇక్కడ చెప్పాడు ప్రమాణతో అర్థ ప్రతిపత్తవు. ప్రమాణపూర్వకంగా అర్థం ప్రతిపత్తమైనప్పుడు, తెలుసుకున్నప్పుడు ఏ రకంగా అంటే ప్రవృత్తి సామర్థ్య, ప్రవృత్తి అంటే ఒక కర్మ ద్వారా ఆ ప్రవృత్తి ద్వారా తెలుసుకున్నప్పుడు ఇది వస్తువు ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పి ఆ సామర్థ్య, ఆ ప్రవృత్తి ద్వారా మనం తెలుసుకుంటామంట. అప్పుడు దాన్ని అర్థవత్ ప్రమాణం. అర్థవత్ అంటే యథార్థంగా తెలిసిపోయిందన్నమాట. ఈ వస్తువు ఇలా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పి దాన్ని అర్థవత్, దాన్ని ప్రమాణం అని చెప్పి చెప్పుకుంటాము. ఓకేనా? ఎందుకంటే ఈ ప్రమాణం లేకుండా ఆ వస్తువుని సిద్ధి మనకు కలగదు. కాబట్టి ప్రమాణం ఏంటంటే ప్రమాణం ద్వారా అర్థం యొక్క ప్రతిపత్తి కలిగినప్పుడు అది ఎలా కలుగుతుందంటే ప్రవృత్తి సామర్థ్య, కర్మ ద్వారా ఆ వస్తువు యథార్థం అవుతుంది. ఆ యథార్థమైనప్పుడు అయితే సిద్ధించిందో అది అర్థవత్, దాన్నే అర్థవంతమైంది కాబట్టి అర్థవంతమైంది కాబట్టి అది ఫలించింది కాబట్టి మనకు ప్రమాణం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ప్రమాణతో అర్థ ప్రతిపత్తౌ ప్రవృత్తి సామర్థ్య అర్థవత్ ప్రమాణం అని ఇక్కడ చెప్పబడింది. దీనికే భాష్యం చూడండి, కింద ఇచ్చారు. అది మీకు దీన్ని ఓపెన్ చేసి చెప్తానంట, అది మీకు ఇంకా స్పష్టత వస్తుంది. సూత్రం ప్రమాణ శబ్దం అది తీసుకొని చెప్తున్నాడు. ప్రమాణం అంతరేణ నా అర్థాపత్తి. ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం తెలుసుకోవాలంటే ప్రమాణం లేకుండా తెలుసుకోలేము. మన లౌకిక వ్యవహారం ఏదైనా కానీ ఏదైనా ప్రమాణపూర్వకంగా ఉండాలి, అర్థపూర్వకంగా ఉండాలి. అందుకే ప్రమాణం అంతదైన నా అర్థాపత్తి. ప్రమాణం లేకుండా అర్థాపత్తి అంటే అర్థం, ద్రవ్యం యొక్క ప్రతిపత్తి, జ్ఞానం కలగదు. అలాగే నా అర్థాపత్తి అంతరేణ ప్రవృత్తి సామర్థ్యం. అదేవిధంగా అర్థము లేకుండా, అర్థం అంటే ద్రవ్యం, ఒక వస్తువు, ఒక ఆ వస్తు పదార్థం లేకుండా మన దగ్గర ప్రమాణం ఉంది, కానీ ఆ వస్తువు ద్రవ్యం లేకపోయినా అప్పుడు కూడా అర్థం యొక్క ప్రతిపత్తి కలగదు అన్నమాట. అంటే అక్కడ జ్ఞానం మనకు బోధింపబడదు, జ్ఞానం తెలియదు. అంటే వస్తువు ఏంటి, పదార్థం ఏంటి అంటే ఓన్లీ ప్రమాణం ఉండే కష్టమే, ఓన్లీ అర్థం ఉన్నా కూడా కష్టమే. ప్రమాణం ఉండాలి, అంటే తెలుసుకునే సాధన ఉండాలి, ఆ సాధనకి తగినటువంటి కర్మపరమైనటువంటి ఆ ద్రవ్యం కూడా ఉండాలన్నమాట. రెండు ఉంటే మనకు అది సార్థకం, అర్థవత్ అవుతుంది, అది ప్రమాణం అవుతుంది అన్నమాట. ఆ రెండు యథార్థని బోధించబడతాయి అన్నమాట. కాబట్టి ప్రమాణం అంతరైన నా అర్థాపత్తి, నా అర్థాపత్తి అంతరైన అర్థాప అంటే ఆ వస్తు పదార్థం లేకుండా కూడా ప్రవృత్తి సామర్థ్యం. ఇప్పుడు ఆ వస్తువు లేకుండా ప్రవృత్తి అంటే కర్మ ఏం చేస్తామండి, ప్రవృత్తి సామర్థ్యం అంటే ప్రవృత్తి సామర్థ్యం జరగదు. అంటే అక్కడ పనిలో లీనం కాలేవు. ఒక వస్తువు, ఒక పదార్థం దానికి తెలుసుకోవడం కోసం ప్రవృత్తి అంటే మన గతి అనేది నడుస్తుందన్నమాట. ఆ ప్రవృత్తి కలగాలి, గతి కలగాలి, కర్మ చేయాలి అంటే అక్కడ ఆ వస్తువు, ఆ పదార్థం ఉండాలి. కానీ ఆ వస్తువు లేకపోయినా అది ప్రమాణం కింద తీసుకోబడదు. అందుకే రెండు ఉండాలి. ప్రమాణం అంతరే నా అర్థాపత్తి, అర్థాపత్తి అంతరైన ప్రవృత్తి సామర్థ్యం, ప్రవృత్తి కూడా కలగదు. కాబట్టి ఈ రెండు ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత కాబట్టి ఎలా తెలుస్తుంది మళ్ళా, ప్రమాణేన ఖలు అయం జాత. అందుకే ప్రమాణపూర్వకంగానే, ప్రమాణం ద్వారానే ఖలు అయం జాత అంటే ఈ కర్త, తెలిసిన కర్త ఏదైతే ఉన్నదో
అర్థం ఉపలభ్య అర్థాన్ని తెలుసుకుని తమ అర్థం అభీప్సతి జిహాసతి వా. అందుకే ప్రమాణపూర్వకంగా ఒక అర్థాన్ని ఒక పదాన్ని తెలుసుకున్నప్పుడు అది మనకు గ్రహింపదగిన యోగ్యమైన వస్తువా లేదా త్యాజ్యమైనటువంటి వస్తువా అంటే అర్థం ఉపలబ్ధమైనప్పుడే, ఆ ద్రవ్యం ఉపలబ్ధమైనప్పుడే, అంటే ప్రమాణపూర్వకంగా ఆ అర్థాన్ని తెలుసుకున్నప్పుడు ఇది ఇలా ఉంది, ఈ వస్తువు ఇలా ఉంది తెలుసుకున్నప్పుడు అది గ్రహించదగినదైతే తీసుకుంటాడు, వదిలేయాల్సిందంటే వదిలేస్తామట అది చెప్పాడు. ప్రమాణిన కలు అయం జాత, ఈ జాత తెలుసుకునే వ్యక్తి అవుతుందో అర్థం ఉపలభ్య ఆ అర్థాన్ని తెలుసుకొని పొంది తమ అర్థం ఆ అర్థాన్ని అభీప్సతి ఏదో ఇష్టపడతాడు తీసుకుంటాడు, ఏదో జిహాసతి వాళ్ళ వదిలిపెట్టడానికి ఇష్టపడతామట. తీసుకోవడమా లేదా వదిలే ఏదో ఒకటి నిర్ణయించుకుంటాడట. ప్రమాణం ద్వారా అది తెలిసిపోయినాడు, ముందు మనకు తెలియదు. ప్రమాణం ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ వస్తువును తీసుకోవాలన్నా గ్రహించాలన్నా వదిలివేయన్నా అది దానికి యథార్థ నిశ్చయం జ్ఞానం అతనికి కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ జాతం వెళ్తున్న అర్థం ఉపలభ్య తమ అర్థం అభీప్సతి లేదా జిహాస తీసుకోవడమా లేదా వదిలిపెట్టడం జరుగుతుంది, నిర్ణయించబడుతుంది. ఇది ప్రమాణం ద్వారా తెలుసుకుంటాడు అన్నమాట ఆ వ్యక్తి. అది కింద ఇచ్చాడు. తస్య ఈప్సా జిహాస ప్రయుక్తస్య అంటే ఈప్స అది తీసుకోవడమా అంటే దాని పట్ల ఆకర్షణ గ్రహణం చేసుకోవడమా లేదా ఈ జిహాస వదిలివేయడమా, అటువంటి తస్య ఈప్సా జిహాస ప్రయుక్తస్య అంటే ప్రయోగించబడి జాతి ఎవరైతే ఉన్నదో సమీహ ప్రవృత్తి ఇది ఉచ్యతే. ఎప్పుడైతే మనకి నిర్ణయించబడిందో ఇది వదిలివేయాలన్నా అది తీసుకోవడం నిర్ణయించబడిందో అప్పుడు ప్రవృత్తి, సమీహ అంటే ప్రవృత్తి రెండు ఒకటి, సమీహ అన్న ప్రవృత్తి రెండు ఒకటి, అంటే దాంట్లో పనిలో లీనమవుతామంట. ముందు జ్ఞానం తెలుస్తుంది ఈ వస్తువుని తీసుకోవాలా వద్దా అని, ఆ నిర్ణయించబడిన తర్వాత అప్పుడు ప్రవృత్తి నువ్వు ఆ పనిలో లీనం అయిపోతావు. ఇది మనం గ్రహించవలసింది తీసుకుంటాం, ఇది వదిలేయాలి అంటే వదిలేస్తావు. అది ప్రవృత్తి. సమీహ అంటే ప్రవృత్తి ఇది ఉచ్యతే. దాన్నే ఇక్కడ వదిలివేయడమా తీసుకోవడం ఏదైతే నిర్ణయించబడిందో దాన్ని ప్రవృత్తి కింద ఇక్కడ చెప్పుకున్నామట. సమీహ ప్రవృత్తి, సమీహ అన్న ప్రవృత్తి రెండు ఒకటే, అది ఈ రకంగా తీసుకోబడింది. కాబట్టి ఏం నిర్ణయించబడుతుంది ప్రమాణం ద్వారా అంటే ఆ వస్తువు తీసుకోవాలా వదిలివేయాలనేది నిర్ణయించబడుతుంది. సరే, ఇప్పుడు సామర్థ్యం చెప్పావు కదా, ప్రవృత్తి సామర్థ్యాత్ అని చెప్పి సూత్రంలో ఆ సామర్థ్యం ఏంటి? సామర్థ్యం పునః అస్యాహ ఫలైన అభిసంబంధ. ఇప్పుడు ఒక ప్రవృత్తి ఒక కర్మ చేసావు, తీసుకోవడమా వదిలివేయడం చేసావు, దానివల్ల ఏమవుతుంది? ఫలప్రాప్తి కలుగుతున్నావు. సామర్థ్యం అంటే ఏంటి? ఇక్కడ ప్రవృత్తి సామర్థ్యం అంటే ప్రవృత్తి ఆ కర్మ యొక్క సామర్థ్యం అంటే ఫలం. సామర్థ్యం అంటే ఇక్కడ ఫలం తీసుకోవాలి. అది వదిలేస్తున్నావు అంటే అక్కడ నాకు అవసరం లేదు, వదిలేసాం, అది నాకు యోగ్యమైనది కాదు. గ్రహించామంటే యోగ్యమైంది, అది ఫలప్రాప్తి నాకు అవసరం. అలాగా సామర్థ్యం అంటే ఏమిటంటే సామర్థ్యం పునః అస్యాహ ఫలేన అభిసంబంధ, ఫలంతో అభిసంబంధం అవుతుంది. అంటే ఫలాన్ని ఒక కర్మ చేసినామంటే ఏదో దానివల్ల ఫలితం ఉంటుందంట. అది మనకు అది ఉపయుక్తంగా ఉండొచ్చు, అనుపయుక్తంగా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి సామర్థ్యం అంటే ఇక్కడ ప్రవృత్తి సామర్థ్యం అంటే ఆ ఫల ప్రాప్తి ప్రవృత్తి యొక్క సామర్థ్యం అని చెప్పబడింది అన్నమాట. వాటి సామర్థ్యం పునః అస్యాహ ఫలేన అభిసంబంధ. దీన్ని ఇంకా చెప్పాడు ఇక్కడ. సమీహమానం తమర్థం అభీప్సన్. అలాగా సమీహ ప్రవృత్తితో యుక్తమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? సమీహమాన తమర్థం అభీప్సన్, ఆ అర్థం కావాలంటే ఆ వస్తువు కావాలంటే దాన్ని అభీప్సన్ తీసుకోవడము, జిహాసను వదిలిపెట్టడము, తమ అర్థం ఆప్నోతి జహాతివా అదే విషయం చెప్పడం వల్ల అది దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వదిలివేయాలా తీసుకోవాలనేది ఆ వ్యక్తి ఆ కర్త చేస్తాడు. సమీహమాన అంటే ప్రవృత్తి యుక్తమైనటువంటి ఆ వ్యక్తి జ్ఞాత ఎవరైతే ఉన్నదో ఆ ప్రయుక్త కర్త ఎవరైతే ఉన్నదో తమ అర్థం అభీప్సన్ జిహాసనువా తీసుకోవడం వదిలివేయడం అనేది దాన్ని అదే అర్థం మళ్ళీ ఇంకో పక్కన చెప్పాడు. తమ అర్థం ఆప్నోతి జహాతివా అంటే అదే పర్యావాస శబ్దానికి చెప్పామంట. అదొకోసం చాలా మనకు పర్యావాస శబ్దాలు వస్తుంటాయి. చెప్పిన అర్థాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం కోసం ఇంకో రకం చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట. అభీప్సన్ జిహాసనన్య తమ అర్థం ఆప్నోతి జహాతి అని రెండు ఒకటి ఇక్కడ. ఓకేనా? అది తీసుకోవాలని వదులుకోవాలని చెప్పి తీసుకోవడం నేను వదిలివేయడం జరుగుతుంది. అది ఈ రకంగా చెప్పబడింది. కాబట్టి ప్రమాణంతో అర్థ ప్రతిపత్తి జరిగినప్పుడు ఆ ప్రవృత్తి సామర్థ్యం అంటే ప్రవృత్తి యొక్క ఫలప్రాప్తి కలుగుతుంది, దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అది అర్థవత్ ప్రమాణంగా చెప్పబడుతుంది. ప్రమాణం ద్వారా అది వస్తుతత్వం నిర్ణయించబడుతుంది, పదార్థం ఇది గ్రహించబడింది, వదిలివేయబడింది అని చెప్పి. సరే, ఈ విషయాన్ని 4 రకాలుగా చెప్పబడింది. ఎలా చెప్పబడింది? దీన్ని ఈ అర్థాన్ని 4 రకాల ప్రమాణత అర్థ ప్రతిపత్తి చెప్పిన ఈ అర్థం 4 రకాలుగా చెప్పబడింది. అది ఏంటని కింద ఇస్తాడు. అర్థస్థు ప్రమాణతో అర్థ ప్రతిపత్తిలో అర్థ శబ్దం ఉంది కదా, దీన్ని 4 రకాలు విభజించి చెప్తారన్నమాట. అది 4 రకాలు ఏవైతేనో సంసారం మొత్తం దీని మీద ఆధారపడి ఉందండి. సంసారం అందరూ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఏంటి అవి చూడండి. అర్థస్థు సుఖం సుఖ హేతుశ్చ, దుఃఖం దుఃఖ హేతుశ్చ.
ఏ సంసారంలో అంత సుఖం కోసం ఉండదు. ఆ సుఖం ఎలా పొందదు? సుఖం యొక్క కారణాలు ఏవి? సుఖం ఏంటి? సుఖానికి పొందాలంటే ఆ సుఖానికి కారణం ఏంటి? అలాగే దుఃఖం ఏంటి? దుఃఖం ఏ కారణం చేత వచ్చింది? దీనికోసం సంసారంలో సమస్త మానవాళి అంతా కూడా ప్రజలంతా కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ సుఖం కోసం ఎలా ఉపలబ్ధి అవుతుంది దాని కారణం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం యొక్క కారణం వదిలేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందరూ కూడా ముఖ్య లక్ష్యం ఇదే, సుఖ ప్రాప్తి కోసమే. ఎవరు అలాంటి వ్యక్తి ఉండదు నాకు సుఖం వద్దని చెప్పి ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. సమస్త వ్యక్తి ఏ కర్మ చేసినా సుఖ ప్రాప్తి కోసం, ఆనంద ప్రాప్తి కోసం చేస్తున్నామట. కాబట్టి సుఖానికి కారణాలు ఏంటివి, దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణాలు ఏంటివి, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నామట. ఇది 4 రకాలు చెప్పామట. సో అయం సుఖం సుఖ హేతుశ్చ, దుఃఖం దుఃఖ హేతుశ్చ. సో అయం ఇది ఈ 4 రకాల ఎలా మనం తెలుసుకోగలుగుతామంటే సుఖం ఏంటి, సుఖం ఎలా పొందగలుగుతాలి, దుఃఖం ఏంటి, దుఃఖం ఎలా నివృత్తం చేసుకోవాలి, వాడికి ఎలా తెలుస్తుందంటే సో అయం ప్రమాణార్థ అపరిసంఖ్యేయ. ఇవి కూడా ఇలా దీన్ని 4 రకాలు విభజించిన తర్వాత దీన్ని ఈ రకంగా చెప్తున్నాడు. సో అయం ప్రమాణార్థ అపరిసంఖ్యేయ. ఇక్కడ కేవలం ఈ సుఖ దుఃఖాలు అనేది కేవలం ఒక మానవాళికే కాకుండా, మనుషులకు మాత్రమే కాకుండా పశు పక్షు క్రిమి కీటకాలు ఇదే విధంగా ఉంటున్నాయి. దానికి కూడా సుఖం ఉంటుంది, సుఖ ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దుఃఖం ఉంటే దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేస్తుంటాయి. కేవలం మనుషులే కాకుండా పశు పక్షులు క్రిమి కీటకాలు మనం చూస్తుంటామండి. ఆత్మరక్షణ కోసం స్వాభావిక జ్ఞానంతో అలా ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట. అవి చాలా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పాడు. సో అయం ప్రమాణార్థం అంటే అపరిసంఖ్యేయ. ఈ అపరిసంఖ్యం ఈ కొన్ని అనేక జీవాత్మలు ఉన్నాయి, కేవలం మనుషులే కాకుండా చెప్పే పశు పక్షి క్రిమి కీటకాలు మొత్తం వచ్చేస్తాయి. అపరిసంఖ్యవి మన లెక్క పెట్టలేని ఉన్నాయన్నమాట. ఈ ప్రాణులన్నీ కూడా అన్ని విశాలంగా ఉన్నాయి. అది ఇక్కడ చెప్పాడు. అపరిసంఖ్యమైనటువంటి పరిసంఖ్యానంలో మనం చెప్పలేము ఇన్ని ఆత్మలు ఉన్నాయి, ఇన్ని జీవాత్మలు ఉన్నాయి, ఇంతమంది మనుషులు ఉన్నారని చెప్పి అనంతంగా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. ప్రాణభిద్ భేదస్య అంటే ప్రాణుల్లో అనేక రకమైన భేదాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం కష్టం అన్నమాట. సో సమస్త ప్రాణులను కూడా ఆ సుఖం ప్రాప్తి కోసము, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. సో అయం ప్రమాణార్థ అపరిసంఖ్య. వాటి ప్రమాణం ఏంటంటే అపరిసంఖ్యంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాణ బృద్ భేదస్య, ఈ ప్రాణుల యొక్క భేదాలు భిన్నగా ఆ జాతిపరం కావచ్చు, అనేక ప్రకారాలు మనం చూస్తూనే ఉన్నామట. కాబట్టి ప్రాణ బృద్ భేదస్య అపరిసంఖ్యేయత్వాత్, ఇది కూడా అదే కారణం చూపించడు. అపరిసంఖ్యంగా ఉన్న అనేక ప్రాణులు భిన్న జాతులు, భిన్న ప్రకారాలు, భిన్న పశు పక్షుల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, అనేక రకాల ప్రాణులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నాయి అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా అర్థం ఏంటంటే ముఖ్య ప్రయోజనం ఏంటంటే సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి కోసం అంత ప్రయత్నం చేస్తున్నాం. అది సమస్త ప్రాణులన్నీ కూడా ఇదే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. అది అపరిసంఖ్యంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రకంగా చెప్పిన తర్వాత సూత్రంలో ప్రమాణం ముందు చెప్పుకున్న తర్వాత అర్థం చెప్పుకున్నాం. అర్థం ఏంటిది? 4 రకాల అర్థాలు చెప్పుకున్నాం. ప్రమాణం దేని ద్వారా అయితే మనం నిర్ణయించబడుతుందో, ఇది తీసుకోవాలి, ఇది గ్రహించాలి, ఇది వదిలేయాలి, అది ప్రమాణం ద్వారా తెలుసుకున్నాము. అర్థం ఏంటి, ముఖ్య ప్రయోజనం ఏంటి, ఆ ప్రమాణం ఏం తెలుసుకుంటాం? సుఖం అంటే ఏంటి, సుఖ ప్రాప్తికి కారణాలు ఏంటివి, దుఃఖం ఏంటి, దుఃఖ నివృత్తి కోసం కారణాలు ఏంటివి అంటే వాటిని ఎలా తొలగించుకోగలుగుతాం, ఇవి ముఖ్యంగా చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అర్థవతి చ ప్రమాణే. ఈ రకంగా ప్రమాణం అర్థవంతమైనప్పుడు అంటే ఇలా నిర్ణయించబడినప్పుడు ఇది అర్థవంతమైంది, ఇది అర్థవంతం కాదు అట్లా నిర్ణయించుకున్నామట. అర్థవతి ప్రమాణేచ ప్రమాత ప్రమేయం ప్రమితిరితి అర్థవంతి భవంతి. ఎప్పుడైతే ఇది ప్రమాణం మనకు అర్థవంతమవుతుందో, ప్రమాణం ప్రవృత్తి సామర్థ్యం సఫలీభూతం అవుతుందో, అప్పుడే ఈ ప్రమాత ప్రమేయం ప్రమితి అర్థవంతి భవంతి. ఏంటంటే ఇవి మనం తెలుసుకుని ప్రమాణం మనకు పరిపుష్టమైనప్పుడే ఈ మిగిలిన 3 కూడా ప్రమాత ప్రమేయం ప్రమితి కూడా అర్థవంతం అవుతాయి. దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా అర్థవంతం కాదండి. ప్రమాత లేకపోయినా ప్రమాత ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. మన దగ్గర ప్రమితి ఉంది, ప్రమాత లేకపోయినా అది కూడా ఉపయోగం ఉండదు. జ్ఞానం ఉంది, అక్కడ ప్రమితి లేదు, ప్రమేయం లేదు, అది కూడా జ్ఞానం ఉన్న తర్వాత ఆ వస్తువు పదార్థం లేకపోతే అది కూడా వేస్ట్ అన్నమాట. కాబట్టి 3 తత్వాలు ఉన్నప్పుడే అది మనకు సార్థకం అవుతుంది, సఫలీభూతం అవుతుంది. కాబట్టి అర్థవతించే ప్రమాణం, అర్థవంతమైన ప్రమాణం అనేది అర్థవంతమైనప్పుడు ప్రమాత ప్రమేయం ప్రమితి ఇది అర్థవంతి బాగుంది, ఇవన్నీ కూడా అర్థవంతం అవుతాయి, ఇవన్నీ కూడా సఫలీభూతం అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడ్డాయండి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు పదార్థాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడే అన్ని సార్థకం అవుతాయి. అంటే ఆ తెలుసుకునే కావాలనుకునే కర్తవ్యం అర్థవంతం
కాగలుగుతాడు. ఆ వస్తువు ఏదైతే ఉందో అది కూడా అర్థవంతం అవుతుంది. ఆ వస్తువు ద్వారా ఏదైతే జ్ఞానం కలిగిందో అది కూడా అర్థవంతం అవుతుంది. 3 అర్థవంతం అవుతాయన్నమాట. ఏ ఒకటే కాదు, 3 అర్థవంతం అవుతాయన్నమాట. అంటే సప్రయోజనంగా ఉంటాయన్నమాట. అంటే వస్తువు ఉంటే ఏదో ప్రయోజనం ఉండాలి అంటుంటాం మనం. ఇంట్లో ఒక వస్తువు, ఒక పదార్థం ఏదో ఉపయోగం ఉండాలి, ఉపయోగం లేకుండా ఎందుకని నేను తీసి పాడేసి అంటామాట. అది ఎప్పుడు అర్థవంతం అవుతుంది, ఎప్పుడు ప్రయోజనయుక్తంగా అవుతుంది? అది ఒక ప్రమాతకి ప్రమితికి ప్రమాతకి ప్రమేయానికి ప్రమితికి 3 సంయుక్తంగా ఉంటాయో అది ఆ వస్తువు అర్థవంతం అవుతుంది, అది గ్రహించబడుతుంది. కాబట్టి దీంట్లో ఏ ఒక్కటి లేకుండా అది వస్తువు గ్రహించబడదు, అది ప్రమాణయుక్తంగా ఉండదు, అర్థవంతంగా ఉండదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ అనివార్యం. 4 ఏ ఒక్కటి లేకపోయినా అంటే ఈ 3 మనం సిద్ధింపజేసుకోవాలంటే ప్రమాణం అనివార్యంగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది. సో కాబట్టి ప్రమాణం అర్థవంతమైనప్పుడు ఏవి అర్థవంతం అవుతాయంటే ప్రమాత అర్థవంతం అవుతాడు, ప్రమేయం ఆ వస్తువు అర్థవంతం అవుతుంది, ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే మనకు ఉత్పన్నమైందో, బుద్ధిగతమైందో అది కూడా అర్థవంతం అవుతుంది అని ఇక్కడ చెప్పబడింది. ప్రమాత ప్రమేయం ప్రమితి ఇది అర్థవంతి భవంతి అని ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, కస్మాత్ ఎందుకలా అర్థవంతం అవుతాయంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అంటే దానికి సమాజం చెప్తారు. కస్మ ఎందుకలా చెప్పామంటే అన్యతమ అపాయే అర్థస్య అనుపపత్తే. దీంట్లో ఏ ఒకటి లేకపోయినా కూడా అర్థం యొక్క ప్రతిపత్తి కలగదు, ఆ వస్తువు యొక్క ప్రతిపత్తి కలగదు. ప్రమాత ఉండాలి, ప్రమేయం ఉండాలి, ప్రమితి 3 ఉండాలి. దీంట్లో ఏ ఒకటి లేకపోయినా అన్యతమ అపాయ, ఇందులో ఏ ఒకటి లేకపోయినా అది అర్థవంతం కాదు అని నిరర్థకం అవుతాయి అన్నమాట. 3 ఉంటేనే 3 సార్థకం అవుతాయి, దీంట్లో ఏ ఒకటి లేకపోయినా 3 నిరర్థకం అవుతాయి అన్నమాట. అంటే జ్ఞాత జ్ఞాయ వస్తు 3 ఉండాలి, జ్ఞాత ఉండాలి, జ్ఞేయ వస్తువు ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. ఈ 3లో ఏది లేకపోయినా అది అర్థవంతం కాదు. అది ఆ తెలుసుకునే వ్యక్తి ఉండాలి, ఆ తెలుసుకునే పదార్థం ఉండాలి, ఆ పదార్థం యొక్క జ్ఞానం ఏదో అది కూడా ఉండాలి. ఈ 3లో ఏం లేకపోయినా అది అర్థవంతం కాదు, ఫలీభూతం కాదు. కాబట్టి 3 ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి అన్యతమ అపాయ అంటే అన్యతమ అపాయ అంటే 3 నుంచి ఏదో ఒకటి లేకపోయినా అవి అర్థవంతం కావు అని ఇక్కడ చెప్తున్నాడు. అన్యతమ అపాయ అర్థస్య అనుపత్తి, అర్థం అనుపత్తి అంటే ఒక అర్థం అనే ప్రయోజనం మనకు సిద్ధించామట, అర్థం ఉపలబ్ధం కాదు, అందుకే అర్థస్య అనుపపత్తే అని ఇక్కడ చెప్పారన్నమాట. అందుకే ఇక్కడ 3 అనివార్యమైనవి. ఈ దీంట్లో ఏ ఒకటి లేకపోయినా అది అర్థవంతం కాదు, శబ్దం అర్థవంతం కాదు. అర్థవంతం కావాలి 3 అనివార్యంగా ఉండాలి. అస్తు అలా చెప్పిన తర్వాత తత్ర యస్య అపి జిహాస యస్య ఈప్సా జిహాస ప్రయుక్తస్య ప్రవృత్తి స ప్రమాత. ఇందులో మనకు ప్రమాత ప్రమేయం ప్రమితి 3 ఉన్నాయి కదా. దాంట్లో ప్రమాత అంటే ఏమిటి, ప్రమేయం అంటే దాని యొక్క ఇక్కడ డెఫినేషన్, దాని యొక్క అర్థం చెప్తున్నమాట. దాని యొక్క అర్థం ఇక్కడ చెప్పబడుతుంది. తత్ర అంటే మన పైన చెప్పిన ప్రమాత ప్రమేయం ప్రమితి దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఇక్కడ అది మనకు వాక్య రూపంలో మహర్షి వాత్స్యాయని ఇక్కడ చెప్తున్నారు. తత్ర యస్య ఈప్సా జిహాస ప్రయుక్తస్య ప్రవృత్తి అంటే ఇది ఈప్సితమైంది, ఇష్టమైంది లేదా జిహాసి వదిలివేయబడింది అని చెప్పి యుక్తమైనటువంటి ప్రయుక్తమైనటువంటి వక్త కర్త ఏదైతే ఉన్నారో ఆ కర్త యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో అంటే ఎవరికైతే ఉందో స ప్రమాత, అతని ప్రమాత అంటాం. అంటే ఇది వదిలేయాలి తీసుకోవాలి ఆ జ్ఞానం కర్త ఏదైతే ఆ పనిలో లీనమయ్యాడో తెలుసుకోవాలని జిజ్ఞాస ఎవరికైతే ఉందో అతని ప్రమాత అంటాము. అందుకే ఎవరికైతే ఈప్సా జిహాసి తీసుకోవాలి వదిలేయాలి అలాంటి కర్మలో యుక్తమైనటువంటి ప్రవృత్తిలో అంటే కర్మలో యుక్తమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ కర్త ఇక్కడ ప్రమాతగా చెప్పబడింది. స ప్రమాత ఎస్ ఈప్సా జిహాస ప్రయుక్తమానస్య ప్రవృత్తి స ప్రమాత. అలాగే ప్రమాణం అంటే ఏమిటి, సహ ఏన అర్థం ప్రమినోతి తత్ ప్రమాణం. అతడు ఏ అర్థాన్ని ప్రమాత చెప్పుకున్నాం అంటే తెలుసుకునేవాడు, ఇది కావాలి ఇది వద్దని చెప్పుకునేవాడిని ప్రమాత అని చెప్పాం. ఏంటి, నాకు ఇది కావాలి ఇది వద్దని చెప్పే చైతన్యంతో యుక్తమై నాకు ఈ వస్తువు ఇది యుక్తమైంది అయుక్తమని చెప్పి తెలుసుకునే వ్యక్తి తెలుసుకునేవాడు మొత్తానికి ప్రమాత. ఆ ప్రమాత ఏన అర్థం ప్రమినోతి, ఆ ప్రమాత అనే వ్యక్తి కర్త అనే వ్యక్తి ఏ అర్థం తెలుసుకుంటున్నాడో, ఏన అర్థం దేని ద్వారా అయితే అర్థం ప్రమినోతి అది తెలుసుకుంటున్నాడో, దేని ద్వారా తెలుసుకున్నా ఆ దేని ద్వారా అది ప్రమాణం. అదేంటి, అది ప్రమాణం. ఇప్పుడు మనకి జ్ఞానం ఎలా తెలుసుకున్నాం, పుస్తక మాధ్యమంతో తెలుసుకుంటాం. ఇక్కడ పుస్తకం మనకు సాధనంగా ఉపయోగపడింది. ఆ జ్ఞానం అంతా కూడా ఈశ్వర జ్ఞానాన్ని ఒక పుస్తక రూపంలో ఇచ్చారు కాబట్టి ఆ పుస్తకాన్ని మనం గ్రహించుకున్నాం. ఇది సాధనంగా ఉపయోగపడుతున్నమాట. అలాగే ఇప్పుడు యంత్రం మనకు ఈ చలవాణి ఉపయోగపడుతున్నమాట, ఇది మనకు సాధనంగా ఉన్నమాట. దేని ద్వారా తెలుసుకుంటున్నా ఈ జ్ఞానం అంతా కూడా ఈ పాఠం ఎలా చెప్పుకుంటాం, ఇది సాధనంగా ఉంది కాబట్టి చెప్పుకోబోతున్నమాట.
అలాగే దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నాడో, ఆ అర్థాన్ని తెలుసుకుంటున్నాడో, ఆ వస్తువు పదార్థం తెలుసుకుంటున్నాడో దాన్ని ప్రమాణం అంటాము. అలాగే యో అర్థ ప్రమీయతే తత్ ప్రమేయం. తర్వాత దేని ద్వారా తెలుసుకున్న ప్రమాణం అని చెప్పాం. ఆ ప్రమాణం ద్వారా దేని అయితే తెలుసుకున్నాం, ఏ వస్తువుని తెలుసుకున్నాం, ఆ వస్తువు ప్రమేయము. యో తత్ప్రమాణం. యో అర్థ ప్రమీయతే, ఏది అర్థం అది అనుభూతి కలుగుతుందో, ఇది అర్థం, ఈ వస్తువు, ఇది పదార్థం, ఇది ద్రవ్యం అని చెప్పి యో అర్థ ప్రమీయతే, అది బోధించబడుతుందో, తెలుసుకోబడుతుందో, తత్ ప్రమేయం, అది ప్రమేయం అంటాము. తెలుసుకోబడినటువంటి వస్తువు అయితే ఉందో ముందు చెప్పినప్పుడు దాన్ని ప్రమేయం అంటాము. అలాగే యత్ అర్థ విజ్ఞానం సా ప్రమితి, ఏదో ఈ ప్రమితి యొక్క జ్ఞానం మనకి ఏదో బుద్ధిగతమైందో దాన్ని ప్రమితి అంటాము. ఏమంటాము? యత్ అర్థ విజ్ఞానం, అర్థం యొక్క అంటే ఆ వస్తువు పదార్థం యొక్క అర్థం ఏంటి, ఆ యథార్థం తెలుసుకున్నప్పుడు ఏదో జ్ఞానం స్ఫుటించిందో మన మనసులో, మన బుద్ధిలో, దాన్నే ప్రమితి అంటాం. కాబట్టి యత్ అర్థ విజ్ఞానం సా ప్రమితి అని చెప్పి ఇక్కడ ఈ 4 పదాలకు 4 రకాలుగా పరిభాష ఇక్కడ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అది పైన చెప్పి ఇంతకుముందు చెప్పిన ప్రమాతాన్ని తెలుసుకునేవాడు. ప్రమాణం అంటే దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నామో దాన్ని ప్రమాణం అంటాము. ఆ ప్రమాణం ద్వారా దేని అయితే తెలుసుకున్నామో, ఆ తెలుసుకున్న వస్తువు ఏదైతే ఉందో దాన్ని ప్రమేయం అంటాము. ఆ ప్రమేయం యొక్క అర్థం ఏంటి, ఆ వస్తువు యొక్క అర్థం ఏంటి, దాని యొక్క అర్థం అనేది, జ్ఞానం ఏంటి అనేది తెలుసుకునేది ప్రమితి అంటాం. అంటే ఆ వస్తువు ఏంటి అనేది, ఆ ఏదైతే జ్ఞానం అని ఉత్పన్నమైందో ఆ వస్తువుని చూడగానే, ఆ వస్తువుని చూడగానే, పదార్థం చూడగానే అది జ్ఞానము, దాన్ని ప్రమితి అంటాము. ఇక్కడ ఇది ఇక్కడ చెప్పబడింది. కాబట్టి యత్ అర్థ విజ్ఞానం సా ప్రమితి. ఈ రకంగా చతుశ్రీషు చ ఏవం విధాసు అర్థతత్వం పరిసమాప్యతి. ఈ రకంగా అర్థతత్వాన్ని ఈ రకంగా మనం తెలుసుకుంటామంట. ఏంటి? అర్థతత్వాన్ని చతుశ్రీషు చ ఏవం విధాసు, ఈ 4 రకాల విధానం ప్రకారంగా ఒక వస్తు తత్వాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకుంటాము. ఒక వస్తువు యథార్థంగా ఉంది అంటే, ఈ రకంగా ప్రమాత, ప్రమేయము, ప్రమితి 3 ఉన్నాయి అంటే అది అర్థవంతమవుతుంది. అది కాబట్టి ఈ రకంగా 4 రకాల ప్రమేయం ద్వారా ప్రమాణపూర్వకంగా ఆ వస్తుత్వాన్ని తెలుసుకుంటాము. కాబట్టి ఈ రకంగా అర్థత్వం మనకు పరిసమాప్తం అవుతుంది. అంటే పరిసమాప్తం ఇక్కడ అయిపోయిందని కాదు, ఈ రకంగా తెలుసుకుంటాం. వస్తుతత్వాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి చతుశ్రీషు చ ఏవం విధాసు అర్థతత్వం పరిసమాప్తి. ఈ రకంగా అర్థత్వాన్ని మేము తెలుసుకుంటాము. అది ఏంటి అర్థతత్వం, ఏ రకంగా అర్థవంతమైన తత్వం ఏంటి, తత్వం ఉంటుందా, ఆ తత్వం ఏంటి అని మరి ఇక్కడ ప్రశ్న వేశాను. కిం పునస్తత్వం? ప్రశ్నకర్త నువ్వు చతుశ్రీషు చ ఏవం విధాసు, ఈ 4 రకాల ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమితి అని చెప్పి 4 రకాలు చెప్పావు కదా, దీని ద్వారా ఒక అర్థతత్వాన్ని, ఒక వస్తుతత్వాన్ని తెలుసుకుంటాం అని చెప్తున్నావు కదా. ఆ అర్థతత్వం, ఆ వస్తుతత్వం ఏమిటది? కిం పునస్తత్, ఆ తత్వం ఏంటిది, ఏ తత్వం తెలుసుకోబడుతుంది దీని ద్వారా, ఈ 4 ప్రమాణాల ద్వారా అంటే దానికి చెప్తున్నాడు. దానికి ఇది కూడా మళ్ళీ వార్తికం అని కొంచెం స్థూల అక్షరాలు ఉన్న చూడండి. సతశ్చ సద్భావ, అసతశ్చ అసద్భావ అని ఇక్కడ చెప్పుకున్నామంట. అంటే సతశ్చ సద్భావ, అసతశ్చ అసద్భావ అంటే ఏదో సత్తాత్మకమైనదో వస్తువు ఉందో దాని వల్ల ఆ వస్తువు యొక్క వస్తువు యొక్క బోధన కలుగుతుంది. ఏదో వస్తువు లేదో అది లేదని చెప్పి తెలుస్తున్నామంట. అంటే ఉన్న వస్తువు ఏదో ఉందో అది కనిపిస్తుంది, లేని వస్తువు ఏదో ఉందో అది కనిపించదు. సతశ్చ సద్భావ, ఉన్న వస్తువుకే సద్భావంగా మనకు ప్రకటీభూతం అవుతుంది. అసతశ్చ ఏదో లేదో అసద్భావం, అది ప్రకటించబడదు, దాని యొక్క భావం మనకు అర్థం కాదు. ఇది దీని యొక్క తాత్పర్యం అంట. అది ఇక్కడ భాష్యం ఇచ్చాడు ఈ వార్తికానికి. చూడండి ఇక్కడ సదితి, సత్ అంటే సదితి గృహ్యమానం. గృహ్యమానం అంటే ఏమిటి? యథాభూతం ఆ విపరీతం తత్వం భవతి. సత్ అంటే సదితి అంటే గృహ్యమానం అంటే తీసుకోబడింది. ఎలా తీసుకోబడి? యథాభూతం ఆ విపరీతం, ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే తీసుకోవాలి, విపరీతంగా తీసుకోకూడదు. ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగే తీసుకోబడుతుంది. ఆ విపరీతం ఏదో ఉండదు దాన్ని, అటువంటి దాన్ని తత్వం అంటాము. ఏమంటాము? గృహ్యమానం. సత్ అంటే ఏమిటి? సత్తాత్మక పదార్థం ఎలాగైతే ఉందో దాన్ని అలాగే తీసుకోవడాన్నే ఇక్కడ మనం సత్వం కింద చెప్పబడింది, సత్వంగా తీసుకున్నామట. కాబట్టి ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలా తీసుకునే సత్తాత్మకమైన వస్తువు పదార్థాన్ని పరిగణిస్తాము. ఆ వస్తువు అక్కడ లేదో, అభావంగా ఉందో అది అభావంగానే కనిపిస్తుంది, లేదని కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చోట ఒక వస్తువు ఉంది అంటే, అది ఒక రూమ్ లో ఒక వస్తువు ఉందంటే ప్రకాశం ద్వారా ఏమవుతుంది, అది మనకు కనిపిస్తుందండి. అంటే విద్యమాన వస్తువు కూడా మనకు కనిపిస్తుంది, విద్యమానం లేదని కూడా లేదని చెప్పి కూడా మనకు అది బోధన కలుగుతుంది అన్నమాట, ఆ అనుభూతి కలుగుతుంది మనకు. కాబట్టి సత్తాత్మక పదార్థం అయితే ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకోవడం,
సత్తాత్మక పదార్థం లేని వస్తువు ఏదైతే ఉందని లేదని చెప్పి అర్థం చేసుకోవడం. అసతశ్చ అసద్భావ సతశ్చ సద్భావ అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, లేనిది లేనిట్టుగా తెలుసుకోవడమే ఇక్కడ దీని యొక్క తాత్పర్యం అనమాట. కాబట్టి యథాభూతం ఆ విపరీతం ఏది ఎలా ఉందో అలాగే తెలుసుకోవాలి, విపరీతంగా తెలుసుకోకూడదు. ఆ విపరీతం తత్వం భవతి, దాన్ని తత్వం అంటాము. ఏ వస్తువు ఎలాగైతే ఉందని అలాగే తెలుసుకోవడమే తత్వం అంటాము. అలాగే అసత్య అసదితి గృహ్యమానం యథాభూతం ఆ విపరీతం తత్వం భవతి. అలాగే ఏ వస్తువు ఎలాగైతే లేదు అని అలాగే లేదు అని తెలుసుకోవడానికి తత్వం అంట. ఉన్న వస్తువు ఉందని తెలుసుకోవడం తత్వము, లేని వస్తువు లేదు అని తెలుసుకునే తత్వం అంటాం, దాన్ని తత్వం. ఇప్పుడు సూత్రంలో ఎందుకు వచ్చిన తత్వ శబ్దము? ఇక్కడ మనకు ఏదైనా ఒక వస్తు తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ 4 రకాల ప్రమాణాలు చెప్పిన ప్రమాణము, ప్రమాత, ప్రమేయం, ప్రమితి అని చెప్పి దీని ద్వారా ఏ తత్వం తెలుస్తుందంటే ఏ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే ఉందో అది ఉండేది కనిపించదాన్ని తత్వం అంటాము. దేని వస్తువు ఆ వస్తువు అలాగా లేకుండా విపరీతంగా లేకుండా భిన్నంగా ఉందో అది భిన్నంగా ఉందని తెలుసుకోవడమే ఆ తత్వం అన్నమాట. ఏ వస్తువు ఎలాగా ఉందో ఒక మాటలు చెప్పాలంటే అలాగే అర్థం చేసుకోవడం దాని తత్వం కింద చెప్పబడింది. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అసత్య అసతి గృహ్యమానం యథాభూతం అవిపరీతం తత్వం భవతి. ఏ వస్తువు ఎలాగైతే లేదు అని అలాగే లేదని చెప్పి తెలుసుకోవడం తత్వం కింద చెప్పుకున్నాం. కానీ ఇది బాగానే ఉంది, నువ్వు సత్తాత్మైన ఈ ప్రమాణం ద్వారా తత్వాన్ని తెలుసుకుంటా అని చెప్పావు. కానీ ఉన్న వస్తువు మనం తెలుసుకుంటే ప్రమాణం పూర్వకంగా ఈ ప్రమాణం ద్వారా వస్తువు విద్యమానంగా ఉంది కాబట్టి ప్రమాణం ద్వారా సంకేతించబడుతుంది. కానీ అసత్ వస్తువు ఎలా సంకేతించబడుతుంది? ఏ వస్తువు లేదో లేదని ఎలా తెలుసు ప్రమాణం ఎలా మనం పరిగణిస్తాము? ఇక్కడ మన పూర్వపక్ష అడుగుతుండవు కథం ఉత్తరస్య ప్రమాణేన ఉపలబ్ధి ఇది. ఇక్కడ మనకు 2 పదాలు వార్తకనే ఉంది. సతశ్చ సద్భావ అంటే ఉన్న వస్తువు ఏ విధంగా దాన్ని సద్భూతి కలుగుతుంది, లేని వస్తువుకు సద్భూతి ఎలా కలుగుతుంది? ప్రమాణం ద్వారా. ఈ 4 ప్రమాణాల ద్వారా ఎలా తెలుస్తుంది? అందుకే ఉత్తరంగా చెప్పాడు. కథం ఉత్తరస్య ప్రమాణేన ఉపలబ్ధి. ఉత్తరం అంటే ఇక్కడ ఏంటి? మనకు సతశ్చ సద్భావ ఇది పూర్వ భాగము, అసతశ్చ అసద్భావ ఇది ఉత్తర భాగం. ఆ వార్తిక నుండి 2వ చరణం ఏదైతే ఉందో 2వ పంక్తి ఏదైతే ఉందో అది ఉత్తర శబ్దం చెప్పబడింది ఇక్కడ. కథం ఉత్తరస్య ప్రమాణేన ఉపలబ్ధి ఇది. అది ఎలా తెలుసుకుంటామని ప్రమాణం ద్వారా మనకు ఎలా అర్థమవుతుంది? ఉన్న వస్తువు అయితే దీని ద్వారా మనకు తెలుస్తుంది, లేని వస్తువు అయితే తెలుసుకుంటాం అని ప్రశ్న వేసినప్పుడు పూర్వపక్షి దానికి సమాన సిద్ధాంతం చెప్తున్నమాట. వార్తిక కథలు చెప్తున్నాయి ఇక్కడ. సతి ఉపలభ్యమానే తద్ అనుపలబ్ధేహి. సత్యుపలభ్యమానే తద్ అనుపలబ్ధేహి ప్రదీపవత్. ఇది కూడా వార్తికం అండి. దానికి సమాధానం చెప్పేది వార్తికానికి. సతి ఉపలభ్యమని అంటే ఒకవేళ ఉంటది ఉపలబ్ధం అవుతుంది, మనకు కనిపిస్తుంది. తద్ అనుపలబ్ధేహి అంటే ఉంటే కనిపిస్తుంది, లేకుంటే కనిపిస్తుంది. తద్ అనుపలబ్ధేహి అంటే సతి ఉపలభ్యమానే తద్ అనుపలబ్ధేహి. ఒక ఉపలబ్ధం కాకపోతే అది లేదని చెప్పి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ప్రదీపవత్ అని ఒకటి చెప్పారు ఇక్కడ. ప్రదీపం అని ఒక దృష్టాంతం చెప్పారు. ప్రదీపం అంటే ఒక దీపం. ఒక దీపం ద్వారా ఏవైనా వస్తువు ఉంటేనా ఆ వస్తువు అక్కడ ఆ ప్రకోష్టంలో ఉన్నటువంటి ఆ రూమ్ లో ఉన్నటువంటి వస్తువును విద్యమాన వస్తువును చూపిస్తుంది, అక్కడ లేనటువంటి వస్తువు చూపిస్తున్నాం ఆడ. ఇప్పుడు మాకు రూమ్ లో పలానా వస్తువు ఉంది, ఇక్కడ ఈ పలానా వస్తువు లేదు, ఇక్కడ ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఉందని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? ప్రకాశం ద్వారా కనిపిస్తున్నాం ఆడ. అంటే విద్యమాన వస్తువుని చూపిస్తుంది, విద్యమాన వస్తువు లేదని కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ ఏనుగు ఉంది, ఈ రూమ్ లో ప్రకోష్టం ఏనుగు లేదు అని కూడా తెలుస్తున్నాడు. ఈ ప్రకోష్టంలో ఈ వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఈ పశువు ఈ పక్షి ఇవన్నీ లేవు, ఇక్కడ లేవు అంటే లేనిగా చూపిస్తున్నామాట. ఇది ప్రదీపవత్. ఆ ప్రకాశము ఆ జ్ఞానం ఇక్కడ ఈ ఉన్న వస్తువుని తత్వాన్ని ఉన్న వస్తువుని సద్భావంగా చూపిస్తుంది, లేని వస్తువుని లేనిగా చూపిస్తుంది. అది తత్వంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ అనుపలబ్ధి కూడా మనకు ఈ ప్రమాణంలో తెలుస్తుంది. కాబట్టి మనం అవిద్యమైన వస్తువు ఎలా తెలుస్తుందంటే ఈ రకంగా తెలుస్తున్నాడు. ప్రదీప ప్రకాశం చేతనే ఉన్న వస్తువు తెలుస్తుంది, ఆ దీపం యొక్క ప్రకాశంతో లేని వస్తువు తెలుస్తుంది. 2 తెలుస్తాయి మనకు అని ఇక్కడ ఈ వార్తికలో చెప్పాలి. సతి ఉపలభ్యమానం ఉంటేనా ఉపలబ్ధం అవుతుంది. తద్ అనుపలబ్ధేహి ఒక అనుపలబ్ధి కాలి అంటే అది లేదు. ఎలా తెలుస్తుంది? ప్రదీప ప్రకాశం ద్వారానే 2 కనిపిస్తాయి. కాబట్టి దాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు. యథా దర్శకేన దీపేన దృశ్యే గృహ్యమానే తదివ నాగృహ్యతే తన్నాస్తి. దర్శకేన దీపేన అంటే మనకు చూపించే దీపం ఏదైతే ఉందో ప్రకాశం అయితే ఉందో, యథా ఎలాగంటే దర్శకేన దీపేన అంటే మనకు చూపించే దీపం అయితే ఉందో దృశ్య గృహ్యమాన ఆ చూపించే ఏ వస్తువు అక్కడ విద్యమానంగా అది మనకు కనిపిస్తుంది. ఏ వస్తువు అయితే విద్యమానంగా లేదో అది కనిపించదన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది, అది ఇక్కడ తీసుకోబడింది. కాబట్టి దర్శకేన దీపేన దృశ్యే గృహ్యమానే తద్ ఇవ
ఏం నా గృహ్యతే తది నాస్తి. దీపకమైన వస్తువు ద్వారా ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, లేకుంటే అది లేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఏది అభవిష్యత్ ఇదమివ వ్యధ్యాసిత. ఒకవేళ దీపకం ద్వారా ఈ వస్తువు ఏ విధంగా ఉద్యమానం ఉన్న వస్తువు ఏదైతే కనిపిస్తుందో అలా కనిపించదు కదా, అది కనిపించలే అంటే ఆ వస్తువు లేదు. అందుకే ఏది అభవిష్యత్ ఇదమివ వ్యధ్యాసిత, దీనికి సమానం కనిపించేది. ప్రకాశంలో ద్వారా ఏదైతే వస్తువు ప్రకటమైందో అది కూడా మనకు ప్రకటమయ్యేది, కానీ అది విజ్ఞాన అభావాత్ నాస్తి ఇది. కాబట్టి ఆ విజ్ఞానం ఆ అనుభూతి మనకు లేదు కాబట్టి ఆ వస్తువు లేదని చెప్పి మనం అర్థం చేసుకుంటాము. కాబట్టి ఈ రకంగా అనుభూయతే. కాబట్టి ఈ రకంగా తదేవ సతః ప్రకాశకం ప్రమాణం అసదపి ప్రకాశయతి. కాబట్టి ఈ రకంగా సత్తాత్మకమైన ప్రకాశం అయితే ఉంటుందో సత్తాత్మకుడు విద్యమైన వస్తువు కూడా మనకు చూపిస్తుంది, అదే ప్రకాశము ఆ వస్తువు లేదని కూడా మనకు చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ భాష్యంలో మనం చెప్పుకున్నామండి. ఓకే, ఈ రకంగా ఇది చెప్పుకున్నాము. తర్వాత ఏంటో ఆ సత్తాత్మక ప్రకాశం మనకి ఎలా తెలుస్తుంది అది అని చెప్పి మనకు ఇప్పుడు నెక్స్ట్ మహర్షి న్యాయదర్శనం యొక్క సూత్రము ద్వారా మొట్టమొదటి సూత్రం అనేది మనం రేపు చెప్పుకున్నాము. దాని ద్వారా మనకు ఇక్కడ నుంచి కొంచెం భూమిక రూపంలో ప్రమాణం అంటే ఏ విధంగా వస్తుతత్వం తెలుసుకుంటామని చెప్పి ఇక్కడ మనకు కొంచెం చూపించబడింది. కాబట్టి ఆ విషయాన్ని ఇంకా ఆ సద్వస్తు ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆ ప్రమాణం ఏ రకంగా మనం నిరూపించబడుతున్నది ఒక్కొక్క విషయాన్ని మనము ఈ మొట్టమొదటి సూత్రము ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన అనే సూత్రం ప్రకారంగా ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకు మోక్ష ప్రాప్తి యొక్క సిద్ధి అనేది ఏ రకంగా నిరూపించబడుతున్నది ఆ విషయాన్ని మనకు ఒక్కొక్కటి మనం రేపు చూద్దామండి. అస్తు, ఈ రకంగా చెప్పుకున్నాం. ఇందులో ఎవరికైనా వ్యక్తిగతంగా ఇప్పుడు సందేహం ఉంటే ఒక చిన్న అడగండి. మహోదయ, ప్రమాణం అంటే దేని ద్వారా తెలుసుకుంటున్నామో అది ప్రమాణం. ప్రమాత దేన్ని తెలుసుకోవడము కర్తని ప్రమాత అంటాము. ప్రమేయము అంటే వస్తువుని తెలుసుకోవడానికి ప్రమేయం అంటాము. ప్రమేయం అంటాం. ఏమండి, వస్తువుని ప్రమేయం అంటామండి. వస్తువు పదార్థం అయితే ఏది తెలుసుకుంటున్నామో, ఏ వస్తువుని ఏ పదార్థం తెలుసుకుంటామని ప్రమేయం అంటాము. ప్రమితి అంటే వస్తువు వల్ల వచ్చే జ్ఞానాన్ని జ్ఞానం ప్రమితి అంటాం. ఈ సూత్రం ముఖ్యం, ఇది గుర్తుపెట్టుకుని చాలు. ఇక్కడ ఈ ప్రవచనం అంతా కూడా ఈ నాలుగు ద్వారా మనం ఒక వస్తుతత్వాన్ని తెలుసుకుంటాం, ఒక అర్థతత్వాన్ని తెలుసుకుంటాం. అవి ఎట్లా ఏ రకంగా మనకి ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తారు. చూడు, ఒక చిన్న విషయం చెప్పిన విషయం చెప్పినట్టుగా ఉండి మీకు ఇది కొంచెం ప్రారంభంగా అలా చెప్పబడింది, నిదానంగా మీకు ఇంకా విషయం అర్థమవుతుంది అన్నమాట ఇంకా. కాబట్టి దీంట్లో మనకి ఈ రోజు చెప్పిన దాంట్లో ప్రమాణము, ప్రమేయము, ప్రమితి, ప్రమాత ఈ నాలుగు గుర్తుపెట్టుకుని చాలు. కాబట్టి దాని ద్వారా ఏ వస్తువు విద్యమానంగా ఉంది అది ప్రకాశిస్తుంది, ఏ వస్తువు విద్యమానంగా అది కూడా ప్రకాశంగా మనకు బోధింపబడుతుంది అని చెప్పి సత్తాత్మకమైన వస్తువు స్వీకరించబడుతుంది. సత్తాత్మక వస్తువు లేకుంటే అది లేదని చెప్పి నిరూపిస్తుంది అని చెప్పి అది ప్రమాణం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఆ ప్రమాణం ఏంటి, ఇక్కడ ప్రదీపవత్ అని చెప్పి ఒక దృష్టాన్ని చెప్పుకున్నాం. ఆ ప్రకాశం ఉన్న వస్తువుని చూపిస్తుంది, లేని వస్తువు లేదని కూడా అనుభూతిని కలిగిస్తుంది అన్నమాట. అది ఇక్కడ తీసుకోబడిందండి. గురుగారు, అది ఎక్కడ ఏ విధంగానే రేపు చూద్దాం. ఇంకా గురుగారు ఒక చిన్న విషయం. ఇప్పుడు ఇక్కడ ప్రమేయము ప్రమితి అన్నప్పుడు ప్రమేయం అంటే జ్ఞానము, ప్రమితి అంటే దాని అర్థం అండి. దాని అర్థం అండి, ఆ అర్థం వస్తువు పదార్థం అవుతుందో దాని యొక్క అర్థమే. ప్రమాణం ద్వారా ఏ వస్తువుని అయితే తెలుసుకున్నామో, తెలుసుకున్నాడో ఏదైతే అది బుద్ధిగతం అవుతుందో, ఇది నిశ్చయించబడుతుందో, ఆ నిశ్చయించబడే జ్ఞానం అవుతుందో దాన్నే ప్రమితి అంట. ఆ జ్ఞానం ప్రమితి. ఒక ఉదాహరణ చెప్పగలుగుతారండి? మనకి ఉదాహరణ ఇప్పుడు అన్ని క్రమంగా వస్తున్నాయండి, అదే ఎలా ఏ రకంగా చెప్పి మనం చెప్పుకుంటామండి. ఓకేనా? ఇప్పుడు ఒకటి విషయం అండి, మనకు ఒకటి వస్తువు మన ఇంద్రియాలతో ప్రత్యక్షం ద్వారా ఏం చేసుకున్నాము, ఇంద్రియం ద్వారా ఒక కుండను చూసాం, ఘటాన్ని చూసాం అట. అంటే ఇంద్రియాల సన్నికర్షం ఒక ఇంద్రియం ద్వారా అర్థాన్ని చూసినప్పుడు ఇది కుండ అని తెలిసిపోయింది అన్నమాట. ఇది ప్రమేయం. ఇక్కడ ఏంటి, తెలుసుకునేవాడు ప్రమాత, తెలుసుకునే వస్తువు ఇక్కడ ఆ మట్టి కుండ ఏదైతే ఉందో అది ప్రమేయం అన్నమాట. ఆ ప్రమేయం అప్పుడు ప్రమేయం చూసిన తర్వాత ఏమర్థమైంది అంటే ఇక్కడ ప్రకాశం అంటే మనకు చూపించే దీపం లేదా మన కళ్ళే మనకు సాధనంగా ఉన్నాయన్నమాట. ఆ కంటి ద్వారా ప్రమాత ఏం చూస్తున్నాడు, ఆ ప్రమేయాన్ని చూశాడు, అంటే ఆ కుండను చూశాడు. చూసినప్పుడు ఏదైతే జ్ఞానం, ఆ కుండను చూడగానే ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైంది, కుండ ఈ ఆకారంలో ఉంది, రంగు స్వరూపం ఆకృతి ఈ రకంగా ఉంది, ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అది ప్రమితి. ఇది కుండ అని కుండ రూపం, ఇది రంగు రూపం ఈ రకంగా గుండ్రంగా ఉంది, ఈ ఆకృతిలో ఉంది, ఈ రూపంలో ఉంది అనేది ఏ జ్ఞానం ఏర్పడుతుందో
అది ఇక్కడ ప్రమితిగా తీసుకోవాలి. అస్తువా? अस्तु महोदय। ధన్యవాదాలు. ये पाठानि वयं यूट्यूब् मध्ये दृष्टुं शक्नोति किम्? द्रष्टुं शक्यते, परन्तु अद्यैव न भविष्यति, एकदिनं त्यक्त्वा भविष्यति. धन्यवादः महोदय, धन्यवादः. అస్తు, ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు మా దగ్గర చూద్దాం వేరే విషయం మీద. మనకి 4 బుక్ చాలు. अस्य वार्तिककारः कः? किं वार्तिकम् इति उक्तवान् भवान्। వాత్స్యాయన భాష్యాన్ని అండి. వాత్స్యాయన ఋషివే ఆయన ఆ రకంగా దాన్ని వార్తిక దాని భాష్యం ఇచ్చాడు. మహర్షి వాత్స్యాయనివే. प्रमाणार्थ प्रतिपत्तो प्रवृत्ति सामर्थ्य अर्थ प्रमाणम् अर्धवत् प्रमाणम् इति उक्तं भवान्। आम्, वार्तिकम् इति उक्तवान् भवान् न? आमाम्, एतदपि महर्षि वात्स्यायन वार्तिकम् अस्ति, अन्यस्य नास्ति, వాత్స్యాయనస్య ఏవ అస్తి. తదేవ అర్థ ప్రతిపత్త్యర్థం, అంటే అర్థాన్ని తెలుసుకోవడం కోసం దాన్ని వార్తిక రూపంలో ఇచ్చేసి సంక్షేపంగా చెప్పి దాన్ని వ్యాఖ్యానం చేశామన్నమాట. అర్థబోధన కోసం. ధన్యవాదాలు. వేరే లేఖకులు కాదు, అది వాత్స్యాయన ఋషి యొక్క వార్తికం అండి. దాన్ని ఆ రకంగా తయారు చేసి మనకు సవితా సుబోధం కోసం అర్థం చేసుకోవడం కూడా ఇలా చెప్పబడింది. అన్యః కోపి వార్తికం న ఉక్తవాన్ నా అన్య నాస్తి. మహోదయ ఈ శ్లోకం సార్ చెప్పరా? ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధాగమం. ప్రత్యక్షం చ అనుమానం చ చెప్తున్నట్టు రాసుకోండి. ఇది మనుస్మృతిలో మీ దగ్గర ఉంటే అక్కడ చూడొచ్చు. 12వ అధ్యాయం మీకు సంఖ్య ఏం చెప్పానండి? 109 చెప్పాను కదా. 104, 105 చెప్పారండి. 104, 105 చెప్పాను. ఓకే అండి. ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధాగమం త్రయం సువిదితం కార్యం. త్రయం సువిదితం కార్యం ధర్మ శుద్ధిం అభీప్సత. ధర్మాన్ని తెలుసుకోవాలనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అభీప్సమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా త్రయం సువిదితం కార్యం, త్రయం సువిదితం కార్యం ధర్మ శుద్ధిం అభీప్సత. ఇది మనకు శ్లోకం అండి. ప్రత్యక్షం అనుమానం చ శాస్త్రం చ వివిధాగమం త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిం అభీప్సిత. అస్తు వా? ఇదానీం మత్కర్మేణ యత్ తర్కేణ అనుసంధత్తే. అది వచ్చేసి ఆర్షం ధర్మోపదేశం చ, అంటే ఆర్ష గ్రంథాలు ధర్మోపదేశాలు ఏవైతే ఉన్నాయి. ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్ర అవిరోధిన. వేద శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు. వేద శాస్త్ర అవిరోధిన, వేద శాస్త్ర అవిరోధిన. ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్ర అవిరోధిన. అవిరోధిన దీర్ఘం వస్తుంది. రెండో లైన్ వచ్చేసి యస్ తర్కేన అనుసంధత్తే సహ ధర్మం వేద నేతరా. నా ఇతర నేతరా సంధి గుణం వేస్తే యస్ తర్కేన అనుసంధత్తే, యస్ తర్కేన అనుసంధత్తే సహ ధర్మం వేద నేతరః. నేతరః. अस्तु. इतः श्लोकानपि किञ्चिदेकवारम् अत्र स्थापितव्यम्. గురుగారు, ఈ ప్రత్యక్షంచ అనుమానంచ తర్వాత ఏం చెప్పారండి? ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ. నెక్స్ట్ ఏంటి? శాస్త్రం చ. ఇంకా వివిధ ఆగమం. ఆగమం అంటే వివిధ మనకి వేదాలు, శబ్ద ప్రమాణం, వివిధ ఆగమం.
అంటే ధర్మకే ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధ ఆగమం. శాస్త్రం చ వివిధాగమం. త్రయం సువిదితం కార్యం. ఈ మూడు త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిం అభీప్సత. ధర్మకే వాస్తవికత్వాన్ని తెలుసుకోవడం కోసము అభిలాషి మనిషి ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా వివిధ ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వేదానుకూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి ద్వారా ఎప్పుడైతే యథార్థంగా తెలుసుకోగలుగుతాడో అటువంటి వ్యక్తే ధర్మం గురించి తెలుసుకోగలుగుతామట, జ్ఞాన ప్రాప్తిని పొందగలుగుతాడు అని దీని యొక్క తాత్పర్యం అండి. ఈ త్రయ ఇంకేంటి సార్ అది చెప్పారు? ఏంటండి? వివిధాగమం. ఇప్పుడు ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధాగమం చ త్రయం సువిదితం కార్యం. రేపు నుంచి కూడా మీకు అన్నీ పెట్టేస్తాను. త్రయం సువిదితం కార్యం. ఈ మూడు సుష్టు విదితం, ప్రత్యక్షము అనుమానము శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి. త్రయం సువిదితం కార్యం. ఈ మూడు. అవునండి. త్రయం సువిదితం కార్యం. సువిదితం కార్యం. ఎవరి ద్వారా? ధర్మ శుద్ధిం అభీప్సత. ధర్మాన్ని తెలుసుకుని అభీప్స యుక్తమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ధర్మం గురించి యథార్థం తెలుసుకుని అభీప్సితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈప్సితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ మూడింటిని ఏంటివి? ప్రత్యక్షం, అనుమానం, శాస్త్రం చ. ఈ మూడు వేదానుకూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథార్థం తెలుసుకున్నప్పుడే ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు అని దీని యొక్క తాత్పర్యం అండి. అస్తు అస్తు అండి. ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే సార్. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. జై సర్వేభ్యో నమః.